Hi, this is Ram Gopal Verma, and congratulations to iDream for reaching 1 million subscribers. శతమానం భవతికి జాతీయ పురస్కారం. అసలు చూడండి ఆ టైం కూడా ఎట్లా వచ్చింది. మీ ఆవిడ చనిపోయారు, అదే టైంకి 1-2 డేస్లో ఆ శతమానం భవతికి జాతీయ అవార్డు అనౌన్స్ అవ్వటం. తెలుగు నుంచి 4 సినిమాలు సెలెక్ట్ అయ్యాయి. 4 2 సినిమాలు ఫైనల్లో ఉన్నాయి, పెళ్లి చూపులు అండ్ శతమానం భవతి. సో అనౌన్స్మెంట్ రోజు వచ్చి రీజనల్కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన మాకు ఇది సర్ప్రైజ్గా పాపులర్ నేషనల్ వైడ్కి వచ్చింది. 1996లో మీరు హర్షిత ఫిలిమ్స్ అని పెట్టారు. కరెక్ట్. 1 ఇయర్లో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, అప్పుల్లోకి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆ క్షణం ఏమనిపించింది? కంటిన్యూ అవుదాం అనుకున్నారా, వెళ్ళిపోయారు? ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోయానండి. అప్పటికి 80 lakhs పోయింది, 40 lakhs మా ఇన్వెస్ట్మెంట్ ఉండే పోయింది, 40 lakhs అప్ ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోయి మా ఆటోమొబైల్ ఆ సినిమా ఎందుకు జగపతి బాబు, అదేదో ఆ సినిమాలో హీరోయిన్ గుడ్డిదంట, అది ఎక్కడ ఆడుద్ది. ఇక అక్కడి నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు కష్టాలు. సినిమా సూపర్ హిట్. అది ఇట్స్ ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ టర్నింగ్ పాయింట్. యా. సో ఆ సినిమా లేకుంటే నేను లేదు. బాహుబలి సినిమా రైట్స్ మీరు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, ఈ 2 ఎందుకు తీసుకోలేదు? ఆ సినిమా ఆడితేనే నా డబ్బు వస్తుంది. సినిమా రెడీ అయ్యే టైంకి వాళ్ళ రోల్ అయిపోయింది. ఇద్దరు మనుషుల మధ్యలో ఉండేది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్లో వాళ్ళు రైటే ఉంటారు. రైట్ ఉన్నప్పుడే ఇష్యూ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి సినిమా డ్రాప్ చేసిన సందర్భాలు ఉన్నాయండి? యా, జగడం. సుక్కుకు నాకు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అంత క్లోజ్. అంటే దీని విషయంలో మేము చెప్తున్నా కానీ తను ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. ఒక స్టేజ్లో ఇక నాకు సుక్కుకి ఏంటంటే చిన్న ఫైట్ మూడ్ వచ్చేసింది. మీరు చేస్తారా, మీరు చేయకుండా ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు. అయితే ఈ మధ్య వినిపిస్తున్న వర్డ్ అబ్రివేషన్ ఎల్ఎల్పి. ఎల్ఎల్పి అంటే ఏంటండి? కానీ దీనివల్ల మీడియాలో మీకు శత్రువులు పెరిగిపోలే? ప్రొడ్యూసర్గా సంవత్సరానికి నేను ఈ సంవత్సరం 5-6 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఒక్కో సినిమా మీద ₹1 కోటి నాది వేస్ట్ కాకుండా నేను కాపాడుకుంటున్నా అంటే ఇయర్ అయిపోయే వరకు 6 కోట్లు. నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరుగా. నాకు ఫ్లాప్ సినిమా వచ్చిందంటే నాకు నా డబ్బు పోతే ఎవరు ఇవ్వరుగా. సో నా డబ్బు గురించి నేను జాగ్రత్త పడాలిగా. అయితే ఒక సందర్భంలో మీరు రాముడు కృష్ణుడు అన్న పేరు నాకు అచ్చి రాలేదన్నారు. అది అంటే మేబీ రామయ్య వస్తా, రామ కృష్ణ కృష్ణ, కృష్ణాష్టమి 3 సినిమాలు ఆడలే. సో మేబీ మా వెంకటేశ్వర స్వామికి నేను ఉండగా అనుకున్నాడు. ఇప్పుడు 25th ఫిలిం దువ్వాడ జగన్నాథం. బట్ దువ్వాడ జగన్నాథం మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? ఈ సినిమాలో సో మెనీ వేరియేషన్స్, దేనికి దానికి హోంవర్క్ చేసుకొని తను ఇచ్చిన వేరియేషన్స్ సూపర్. ఇప్పుడు మీకు చూస్తున్న ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ బ్రాహ్మణ్ క్యారెక్టర్ అది, డీజే క్యారెక్టర్ అంటే ఇది, డ్యాన్సులు అంటే డ్యాన్సులు. సో ఎవ్రీథింగ్ మా చేతిలో డెఫినెట్గా ఒక హిట్ సినిమా కనిపిస్తుంది నాకు. గట్టిగా కొడుతున్నావా అని ఎందుకంటున్నా అంటే మీకు లాంగ్ లాస్టింగ్ కోరిక పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని, అది అసలు ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లేదు? ఇప్పుడు జరగాల్సింది ఉందనుకోండి, మా కాంబినేషన్ 100% జరుగుతుంది. అది నా సంకల్పం, నేను దాన్ని నమ్ముతాను. కానీ అనిత గారి ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఏ స్థాయిలో ఉంటుందండి? అంటే మీ క్రియేషన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ కింద శ్రీమతి అనిత అని కూడా వస్తుంది బ్యానర్ వెంటనే ఆవిడ పేరు. ఐఎమ్ షూర్ షీఈస్ గాట్ హ్యూజ్ ఇంపాక్ట్ మీ లైఫ్లో. ఎప్పుడు అంటుండే నా పేరు వల్లే నీకు సక్సెస్లు వస్తున్నాయి అంటే నేను ఏడిపించేవాడిని. అంటే నేను స్క్రిప్ట్ వరకు ఇవన్నీ చేయకుండానే నీ పేరుతోనే నాకు సక్సెస్లు వస్తున్నాయి. అంతకుముందు ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ రావట్లా. షూటింగ్లో వెళ్తున్నప్పుడు సరదాగానే ఉంటున్నాను, బట్ ఆ ఎనర్జీ. బట్ ఆ డెత్ అదొక పెద్ద షాక్ అండి. అంటే షాక్ అంటే ఆవిడకి హెల్త్ బాగాలేదా, లేకపోతే వాజ్ ఇట్ సడన్ డెత్?
ఫస్ట్ టైం నా లైఫ్లో. మేబీ గాడ్ ఇస్ డిజైన్ 5th 6th నేను రావాల్సింది లేకుండే వచ్చాను. వచ్చిన తర్వాత ఆల్ మూమెంట్స్ ఆ 2 days వేరే వర్క్ లేదు, ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. అదే మేమిద్దరం కలిసి ఉన్న మేజర్ టైం. ఐ మిస్సింగ్. ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత, తను ఏం పట్టినా అది బంగారమే. జనరల్గా హీరోలకి డైరెక్టర్లకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఇదేంటో ఇక్కడ ప్రొడ్యూసర్కి బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాకుండా తను చేసే ప్రతి సినిమాకి సంబంధించి తనకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. ఆ జడ్జ్మెంట్ గురించి తెలుసుకుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఎలా చేస్తారు అని అనుకుంటుంటాం. జాతీయ అవార్డు గ్రహీత, సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ దిల్లున్న దమ్మున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈజ్ ఇన్ మై స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ iDream. హాయ్ సార్. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్. సో యూ లుక్ వెరీ హ్యాపీ, జూబిలెంట్. మీ సినిమా రిలీజ్ అవుతుంది, 25th మూవీ. 25th ఫిలిం రిలీజ్ కదా, సో తెలియని ఎగ్జైట్మెంట్ ఎక్కువ. సో ఒక విషయం సార్, 14 ఏళ్లలో 25 సినిమాలు అంటే జనరల్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు అంటే నిజంగా దర్శకులు ప్రొడ్యూసర్స్ సంవత్సరానికి 3-4 తీసేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో దే ఆర్ టేకింగ్ టైం, ఒక 1-2 years ఒక సినిమా అట్లా వస్తుంది. మీరు అసలు 14 years స్పాన్లో 25 మూవీస్, దట్ టు 90% సక్సెస్ రేట్. సక్సెస్ పర్సంటేజ్ 80. ఓకే. అంటే ఫస్ట్ 6 years ఇయర్కి ఒకటే ఫిలిం చేశాను, అప్ టు పరుగు. ఆఫ్టర్ దట్ ఇయర్లీ 2 మూవీస్ స్టార్ట్ అయ్యాయి. సో యావరేజ్గా అలా 2 అవ్వడం వల్ల 14 yearsలో 25 ఫిలిమ్స్ టచ్ చేయగలిగాను. ఎప్పుడైనా ఈ 25 ఫిలిమ్స్లో అయ్యో ఈ సినిమా నేను చేయకుండా ఉండాల్సిందే అని అనుకున్న సినిమా ఉందండి? అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 25లో ఒక 6 ఫిలిమ్స్కి రిజల్ట్ రాలేదు. సో మెనీ రీజన్స్. అంటే రిజల్ట్ రాలేదు కదా అని నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒక సినిమా సక్సెస్లో అందరం ఎలా అయితే కీ రోల్ పోషిస్తాము, ఫెయిల్యూర్లో కూడా అందరిదే. ఇప్పుడు ఒక డైరెక్టర్ నాకు కథ చెప్తేనే నేను సినిమా తీశాను, సో అది నాకు నచ్చితేనే నేను సినిమా తీశాను. సో ఇస్ ఫెయిల్యూర్లో నా రోల్ ఎక్కువ తీసుకుంటాను, సక్సెస్ కంటే ఫెయిల్యూర్లో ఎక్కువ నా రోల్ ఉంటుంది. ఓకే. బికాజ్ ఆఫ్ నా జడ్జిమెంటే కదా అది. బట్ రీజన్స్ ఏదైనా కావచ్చు. దాంట్లో అన్ని సినిమాలలో ఫెయిల్యూర్స్లలో ఎక్కడో మేము అది సక్సెస్ చేయడానికి అవకాశాలు ఉండే, అది ఇంకా కొంచెం జాగ్రత్త పడితే సక్సెస్ అవుద్దేమో. కానీ అక్కడ ఉండే 2-3 మైండ్స్, డెసిషన్ తీసుకునే 2-3 మైండ్స్ ఏవైతున్నాయో అక్కడ ఒక్కొక్కరిది అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిపోతాం. సో విల్ వెయిట్ ఫర్ రిజల్ట్ అన్నట్టు. సో అలా ఆ 6 ఫిలిమ్స్లో ఒక 2-3 ఫిలిమ్స్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్న సినిమాలు ఉంటాయి. అవునా? ఏంటండి అవి? రామరామకృష్ణ కృష్ణ అండ్ మున్నా అండ్ రామయ్య వస్తావయ్య, ఈ 3 సినిమాలు ఇంకొంచెం జాగ్రత్త పడి ఉంటే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అయ్యేటి. సో రామయ్య వస్తావయ్యకి అయితే ఇది మా టైం వల్ల, యాక్చువల్ రెబల్ రిలీజ్ కాకంటే ముందు మా కథ వేరు. ఓకే. సో ముందు ఆ కథ నచ్చే నేను, ఎన్టీఆర్, హరీష్ లాక్ చేసుకుంది. సో రెబల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫాదర్ మీద, ఫాదర్కు జరిగిందని కొడుకు రివెంజ్ తీసుకోవడం చిన్న సిమిలర్గా ఉందని వద్దనుకున్నాం. ఎలాగో ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, కానీ అప్పుడు హరీష్ మళ్ళీ రీవర్క్ చేసి ఈ కథ చెప్తే బాగుంది కదా అనుకుని వెళ్ళాం. సో ఈజ్ ఎ టైమ్. రెబల్ రిలీజ్ కంటే ముందు మా సినిమాకి స్టార్ట్ అయింటే మేము ఆ రాంగ్ స్టెప్ వేసేవాళ్ళం కాదు. సో ఇప్పుడు రామయ్య వస్తా ఫెయిల్యూర్ అనేది ఎవ్రీవన్. బట్ కథాపరంగా అది మంచి కథ అనుకుంటున్నారు. రామయ్య వస్తావయ్యా ఈ కథ కాదు, మా కథ వేరు, వేరేది. ఓకే. రెబల్ రిలీజ్కి ముందు మా కథ వేరు. బట్ అది ఇంకా అది రావడం వల్ల సిమిలర్గా ఉంది కదా, మళ్ళీ ఆ తప్పు చేయడం ఎందుకు, రేపు రిలీజ్ అయ్యాక రివ్యూస్ రాస్తారు రెబల్ లాగా ఉందని. సో ఎందుకని ఇటు వెళ్ళాం. సో ఇటు వెళ్ళడం వల్ల ఇంకా పెద్ద తప్పు జరిగింది. అలా అయితే తప్పు, అట్లీస్ట్ రివ్యూస్ పక్కన పెడితే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేది సినిమా. సో ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళలేదు, రివ్యూస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. జనరల్గా ఫెయిల్యూర్ అంటూ అయితే రీజన్ ఏముంటుందండి? కథ వల్లే అవుతుందా, లేకపోతే కాంబినేషన్స్ వల్ల, మార్కెట్ వల్ల, బడ్జెట్ వల్ల? ఫస్ట్ కథ అండి, రెండోది బడ్జెట్ ఫెయిల్.
కొన్ని కథలు బాగుంటాయి, బడ్జెట్ వల్ల ఫెయిల్ అవుతాయి. అంటే మనము 5 కోట్ల తీసే సినిమాని 15 కోట్లు పెట్టి తీసి రావాలంటే రాదు. సో అది 5 కోట్లు తీస్తే 10 కోట్లు కలెక్ట్ చేసింది అనుకో, అది సూపర్ హిట్ ఫిలిం. సో అలాంటివి జరుగుతాయి. బడ్జెట్ ఫెయిల్. కొన్ని బేసిక్ అయితే ఈజ్ ఎ స్టోరీ, సెకండ్ బడ్జెట్ ఫెయిల్. ఈ రెండు తప్పించుకోవాలి. కాంబినేషన్ అంటారా, కాంబినేషన్ ఇప్పుడు కొన్ని హైప్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నా లైఫ్లో నాకు జరిగింది జోష్ సినిమా కానీ ఓ మై ఫ్రెండ్ కానీ మేము స్టార్స్తో వెళ్ళకుండా అప్కమింగ్ వాళ్ళతో నిల్లుంటే సక్సెస్ అయ్యే సినిమాలు. ఓకే. సో ఓ మై ఫ్రెండ్కి ఏమైంది, బొమ్మరిల్ తర్వాత సిద్ధార్థ్ చేయడము, తర్వాత ఇద్దరు టాప్ హీరోయిన్స్ యాక్ట్ చేయడము. సో దానిపైన అప్పటి వరకు ఆడియన్స్లో నా మీద ఉన్న ఇమేజ్, సో ఆఫ్టర్ బొమ్మరిల్లు సిద్ధార్థ్ దిల్రాజు గారు కలిసి చేస్తున్నారంటే చాలా మంచి కథ అది. సో ఈ కాంబినేషన్ని పెట్టడం వల్ల మిస్ అయింది. ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్కి నా పెట్టుంటే అది సూపర్ హిట్ ఫిల్మ్ అది. సో నాట్ అబవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. సో దట్స్ ఎ మిస్టేక్. అలాగే జోష్ కూడా అలాంటి కథ చెప్పాలనుకున్నప్పుడు స్టార్స్ అన్ని లాంచ్ చేయాల్సిన కథ కాదు అది. ఓకే. ఇట్స్ నార్మల్ కుర్రాడి సినిమా లాగా తీసుంటే దాని రిజల్ట్ వేరేలాగా ఉండేది. దిస్ ఆర్ 2 ఫిలిమ్స్ విషయంలో కాంబినేషన్స్ నాకు డ్యామేజ్ అయ్యాయి. పోతే నేర్చుకోవడమే ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు నేర్చుకోవడమే. జనరల్గా దిల్రాజు గారు ఒక విషయం చెప్పండి, మీరు తీసిన ఈ 25 మూవీస్లో అంటే మీరు అన్నట్టు 6 సినిమాలే ఫెయిల్ అయ్యాయి. 6 కూడా కంప్లీట్ ఫ్లాప్స్ కావు. ఇప్పుడు ఓ మై ఫ్రెండ్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్ ఫ్లాప్ కాదు, రామరామ కృష్ణ ఫ్లాప్ కాదు. దట్స్ వాట్. సో రీజనబుల్లీ ఫెయిర్గా ఆడాయి, బట్ నాట్ అ హిట్. కానీ మీరు జనరల్గా ప్రతి సినిమా ఎంచుకునేటప్పుడు మీ జడ్జ్మెంట్ బిఫోర్ షూటింగే పర్ఫెక్ట్గా ఉంటుందని విన్నాను నేను. అంటే మీరు షూట్కి వెళ్ళే ముందే ఈ కథ గ్యారంటీగా ఆడుతుంది, ఈ కథకి గ్యారంటీగా రెస్పాన్స్ ఉంటుంది అన్నట్టే వెళ్తారు మీరు. సో ఈ అనాలిసిస్ ఫెయిల్ అయ్యాక మీరు రిలీజ్ అయిపోయి దానికి రాంగ్ టాక్, బ్యాడ్ టాక్ వచ్చాక అప్పుడు కూడా అనాలిసిస్ చేస్తారండి, సినిమా ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి, సో నెక్స్ట్ మూవీకి ఎట్లా జాగ్రత్త ఇలాంటివి డెఫినెట్గా చేయాలి కదా. అంటే మనం 2 విధాలు, ఇది ఆడదు అనుకునే సినిమా ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు డిసైడ్ అవుద్ది, మార్నింగ్ షో అయ్యాకే డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు మాకు ఏదో హోప్స్ ఉంటాయి, మాకు లోపల డౌట్స్ ఉన్నా వర్కౌట్ అయిపోద్దేమో, ఆడియన్స్కి నచ్చేద్దేమో, ఇది సరిపోద్దేమో అంటే ఒక క్లౌడ్స్లో ఉంటాం. సో అది మార్నింగ్ షో పడితే కానీ మనకు అర్థం కాదు. మార్నింగ్ షో అయిపోయాక ఏదైతే టాక్ వస్తుందో దాన్ని తీసుకొని డెఫినెట్గా అనాలిసిస్ చేసుకోవాల్సిందే. ఏమనుకున్నాము, ఇది అనుకున్నాము, ఆహా ఇది చేసుంటే బాగుండేది, ఇది తప్పు చేసాం, నెక్స్ట్ టైంలో ఇలాంటి మిస్టేక్ చేయకూడదు, స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. అది డైరెక్ట్తో కానీ ఇంకా ఎక్కడ ఇలాంటి డిస్కషన్ వచ్చినా నా ఒపీనియన్స్ ఎలా అయితే ఉంటే దాని మీద స్ట్రాంగ్ ఉండాలి అని వెళ్ళాల్సింది ఉంటుంది. సో అదే రివ్యూ చేసుకోవాలి. జనరల్గా ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నీ కూడా ఎక్కువ బిగ్ బడ్జెట్ మూవీస్ ఉన్నాయి. మీరు మాత్రం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటారు. ఒక పెద్ద సినిమా తీస్తారు, మళ్ళీ మధ్యలో చిన్న బడ్జెట్ సినిమా తీస్తారు. సో యూ వెరీ క్యాల్కులేటెడ్గా అయినా అంటే మీ ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ బిజినెస్లో మీకున్న పట్టు అయి ఉండొచ్చు నేను అనుకోవడం. ఒక సంవత్సరంలో 3 సినిమాలు అంటే ఒక పెద్ద సినిమా తీస్తారు, 2 చిన్న సినిమాలు తీస్తారు, అండ్ యూ బ్యాలెన్స్ దెమ్ సో నైస్లీ. హౌ డూ యూ డూ ఇట్ అండి? అంటే ఇప్పుడు బిగ్ ఫిలింకి వచ్చే వరకు ఏముంటుంది అంటే ప్రేమ గారు, ఒక స్టార్ హీరో ఉంటాడు, డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్. సక్సెస్ లేని డైరెక్టర్తోని బిగ్ హీరోతో సెటప్ చేయలేము, ఎందుకంటే హీరోని కూడా హ్యాండిల్ చేసుకోవాలి, హీరో ఇమేజ్ని హ్యాండిల్ చేయాలి. సో ప్రేక్షకులకి హీరోని ఎలా చూపించాలంటే ఆ డైరెక్టర్కి అన్నీ తెలిసి ఉండాలి. ఆ కాంబినేషన్లో చేసినప్పుడు ఐఎమ్ థర్డ్ పర్సన్, అంటే హీరో ముందు ఉంటాడు, డైరెక్టర్ సెకండ్, నేను థర్డ్, జస్ట్ నేను చూసుకోవడమే. అక్కడ నాకు రోల్ ఉండదు, వర్క్ ఉండదు. అంటే వర్క్ ఉండదు మీనింగ్ అబ్జర్వేషన్ కరెక్టా, మా ముగ్గురు వాళ్ళకైనా డౌట్ ఉన్నా ఇలా వెళ్తున్నాం కదా కరెక్టేనా, ఇలా సింపుల్ డిస్కషన్లో చేసుకుంటూ వెళ్ళిపోతాం వన్స్ స్క్రిప్ట్ లాక్ అయ్యాక. సో ఒక ట్యూన్ డైరెక్టర్ ఫైనల్ చేసుకున్న తర్వాత హీరోకి వినిపించేసి నాకు వినిపించేసి ఎలా మీ ఇద్దరికి ఓకేనా అనుకున్నట్టు వెళ్తాం. సో ఈ పెద్ద సినిమా జరిగే ప్రాసెస్ ఇది. చిన్న సినిమా జరిగే ప్రాసెస్ నాకు టోటల్ డిఫరెంట్. సో మ్యూజిక్ దగ్గరికి వెళ్ళి నేను ఇన్వాల్వ్ అవుతాను, ఆ డైరెక్టర్ని కూర్చోబెట్టుకుంటాను, మేమిద్దరం కూర్చొని ఒక స్క్రిప్ట్ కానీ ఏదైనా మార్పులు చేర్పులు కావాలన్నా అక్కడ ఫుల్ రోల్ ఉంటుంది. సో టోటల్ డిఫరెంట్, దీన్ని ఇలా చూస్తాను దాన్ని అలా చూస్తాను, కాబట్టి ఇది నేను మ్యాచ్ చేసుకుంటూ ట్రావెల్ కావాలి. అంటే ఏం లేదు, ఒకటి పోయినా కూడా ఇంకోటి మీకు ఉంటుంది. అంటే యూ సీ టు ఇట్ దట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు. ఒక చోట పోయినా కూడా ఇంకో చోట వచ్చేలాగా మీరు యూ
సీ టు దట్ టు టేక్ దట్ కేర్. ఇట్స్ అల్టిమేట్. ఎవ్రీ ఫిలిం సక్సెస్ కావాలనే మేము ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు నా 25 ఫిలిమ్స్లో ఆల్మోస్ట్ 18 ఫిలిమ్స్ ఇప్పటికీ సక్సెస్. దిస్ ఇస్ 25th ఫిలిం. 18 + 6లో ఉన్నాను, 24. సో ఇది డెఫినెట్గా ఇస్ గోయింగ్ ఇస్ వెరీ గుడ్ హిట్. ఇంకా రేంజ్ అది ఏందనేది 23rd తెలుస్తుంది. సో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నేను రెండు ఈక్వల్ అయినా. సో ఫెయిల్యూర్ అయిపోయిందని షేక్ అవ్వను, సక్సెస్ వచ్చిందని ఎగ్జైట్మెంట్లోకి వెళ్ళాను. గుడ్, మనం అనుకున్న రిజల్ట్ వచ్చింది. సో సక్సెస్ అయ్యాం. వాట్ నెక్స్ట్? జనరల్గా ఒకప్పుడు రామానాయుడు గారు, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ఒక గౌరవంగా, ఒక మర్యాదగా, ఒక రెస్పెక్ట్తో చూసేవారు. పోను ఆ రెస్పెక్ట్ తగ్గిపోయింది ప్రొడ్యూసర్స్లో. ప్రొడ్యూసర్స్ అంటే ఎంతసేపు డబ్బు పెట్టేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్లో డబ్బులు మిగిలితే ఆ డబ్బుల్ని సినిమాలకు పెట్టేవాళ్ళు. ఇలా ఒక టాక్ వచ్చింది. ఈ టైంలో మీకు అగైన్ ద సేమ్ స్టేచర్ వచ్చింది. మళ్ళీ మిమ్మల్ని ఈరోజు రామానాయుడు గారితో, సురేష్ బాబు గారితో, అల్లు అరవింద్ గారితో అలాంటి గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లతో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు జనం. హౌ డు యూ ఫీల్ దట్ అండి? హౌ డు యూ టేక్ ఇట్? అంటే మీ చెవులో కూడా పడ్డాయా ఇలాంటి? అంటే అవన్నీ కామన్ అండి. సో ఇప్పుడు సక్సెస్లో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. అంటే మీరు మధ్యలో ఫెయిల్ కూడా అయ్యారు కదా 2-3 సినిమాలు. అయినప్పుడు కూడా ఎలా చూస్తారనేది నాకు తెలుసు. సో నేను అందుకే నాకు వేరియేషన్ లేదు. సో నా పని నేను కరెక్ట్గా చేస్తున్నానా, నేను అనుకున్న సినిమాకి మా టీంతో మేము అనుకున్న రిజల్ట్ తెస్తున్నామా లేదా. సో అదే నా క్యాలిక్యులేషన్. సో సక్సెస్ వచ్చింది, ఇండస్ట్రీ మెచ్చుకుంటారు, ఆడియన్స్ మెచ్చుకుంటారు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మాట్లాడతారు. అవన్నీ వింటూ వెళ్ళడమే. ఓకే. బట్ మోస్ట్ అంటే ఇన్వాల్వ్ అయ్యి కమిటెడ్గా టోటల్ ఫోకస్డ్గా ఉండే ప్రొడ్యూసర్గా మీకు పేరుంది. అంటే నో అదర్ ప్రొడ్యూసర్ హ్యాడ్ దట్ నేమ్. నేను చెప్పేది అది. సో అది 100% మీ చెవిన పడుంటుంది, మీతో కూడా చాలామంది అనుంటారు. సో దట్ కాంప్లిమెంట్స్ హౌ డు యూ టేక్ ఇట్? అంటే అది చాలా ప్రెషర్ కదా మీ మీద. అంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలన్న ఒక ప్రెషర్ ఉంటుంది నెత్తి మీద. అంటే నేను అదేనండి, ఇప్పుడు అది తీసుకోను. ఐ థింక్ ఈజ్ అ గాడ్ గిఫ్ట్ అది. ఎక్కడో ఒక పల్లెటూరు నుంచి స్టార్ట్ అయిన నా లైఫ్ సినిమా ఫీల్డ్లోకి రావడం, డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అవ్వడం, ప్రొడ్యూసర్గా స్టార్ట్ అవ్వడం, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వడం. సో ఒక రామానాయుడు గారితో పోల్చడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ 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 మూమెంట్. అది నాకు అది విన్నప్పుడల్లా ఒక వైబ్రేషన్ ఉంటుంది. 20 years బ్యాక్ నేనేంటి, ఆఫ్టర్ 20 years అంత పెద్ద మనిషితో కంపారిజన్ చేస్తుంటే డెఫినెట్గా వైబ్రేషన్ ఉంటుంది. పోతే సేమ్ టైం అది తీసుకుంటే ఎక్కడ చెడిపోతానని కూడా భయం ఉంటుంది. సో అందుకే నేను తీసుకోను. ఓకే. సో జనరల్గా ఒక వ్యక్తి ఒక దాంట్లో సక్సెస్ కావాలన్నా, అది మెయింటైన్ చేసి దాన్ని సస్టైన్ చేయాలన్నా ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఆ మనిషికి ఒక పిచ్చి ఉండాలంటారు. మీకు ఆ పిచ్చి చాలా ఉందని నేను విన్నాను. అంటే అసలు మీకు సినిమా పిచ్చితోనే మీరు డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళటం, ఆ సినిమా పిచ్చితోనే ప్రొడక్షన్లోకి వెళ్ళటం, అంటే అది అసలు ఆగట్లేదు. ఇట్స్ లైక్ ఆ పిచ్చి ప్యాషన్లోకి వెళ్ళిపోయి ఇంకా పరాకాష్ఠకు చేరుకుందని. దట్స్ వాట్ ఐ రీడ్ ఫ్రమ్ యూ. అంటే సినిమా అంటే నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు పిచ్చితో రాలేదండి, ఒక బిజినెస్ కోసం వచ్చాను అంతే. ముందైతే ఇనిషియల్గా మీరు బిజినెస్తో వచ్చాను. డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత అప్పుడు నాకు ఒక స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఇంత డబ్బులు పెట్టి ఎవరో తీసిన సినిమా కొంటున్నాము, వెళ్ళి మార్నింగ్ షో 100 రూపాయలు పెట్టి ఆడియన్ లాగే మనం సినిమా చూస్తున్నాము. వాట్ ఈస్ దిస్? సో ఒక సినిమా థియేటర్లో మనం చూసినప్పుడు ఈ సినిమా ఆడదని మార్నింగ్ షోలో నేను చెప్పేయగలుగుతున్నాను. సో మీకు అప్పుడే అసెస్మెంట్ ఉండేది. సో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడే ఇది స్టార్ట్ అయింది. అప్పుడు ఎంత అండి మీ ఏజ్? వాట్ వాజ్ ఎగ్జాక్ట్లీ 20 years బ్యాక్ ఈజ్ మై ఏజ్ ఇస్ 26. ఓకే. అప్పట్లోనే మీకు యూ హ్యాడ్ దిస్ అసెస్మెంట్ అబిలిటీస్. 26-27 years నా ఏజ్. చెప్పగలుగుతున్నాను. వై నాట్? ఒక సినిమా మనం 3 crores 4 crores పెట్టి అప్పుడు నైజాంకు కొంటున్నామంటే ఈ 3-4 crores పెట్టి ఒక సినిమా తీస్తే మొత్తం మనమే రిలీజ్ చేయొచ్చు కదా. సో అప్పుడు ప్రీవియస్ ప్రొడ్యూసర్స్ని ఒక రామానాయుడు గారు ఇలా చేస్తున్నారు. అప్పుడు అరవింద్ గారు చిన్న సినిమాలు తీసినప్పుడు అశ్విని దత్ గారు, అరవింద్ గారు ఒక పెళ్లి సందడి ఇలాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంతలో తీసారట, ఇంత వచ్చింది. సో ఇవన్నీ చూసి అప్పుడు స్టార్ట్ అయ్యి ప్రొడ్యూస్ చెయ్యాలి అని. సో ప్రొడ్యూసర్గా టర్న్ అయిన తర్వాత ఫస్ట్ ఫిలింలోనే చాలా నేర్చుకున్నాను.
సో అది క్రెడిట్ గోడ్స్ ఓన్లీ మై డైరెక్టర్ వి వినాయక్. అంటే తనకు 3వ సినిమా, నాకు ఫస్ట్ ఫిలిం. బట్ అప్పటికి అన్న అని నన్ను ప్రేమగా ఒక బ్రదర్గా చూసేవాడు. అంటే అప్పటికే నాకు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఈజ్ అ గుడ్ నేమ్. సో ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళందరికీ కూడా ఒక నన్ను చూస్తే మేబీ ఏదో చాలా పాజిటివ్ వైబ్రేషన్ అది. సో తన స్క్రిప్ట్ దగ్గర నుంచి నన్ను ఇన్వాల్వ్ చేశాడు. సో నాకు అది ఇంకా పట్టు దొరికింది. ఓహో, ఫస్ట్ టైం నేను దిల్ సినిమానే స్క్రిప్ట్ అంటే ఇలా రాయాలి. అప్పటి వరకు సినిమా మీద జడ్జిమెంట్ ఉంది నాకు, ఓకే, డిస్ట్రిబ్యూటర్గా థియేటర్లో చూసినప్పుడు. ఇది సినిమా మీద ఒక స్క్రిప్ట్ మీద ఏం బాగుంది ఏం బాగలేదు చెప్పగలిగాను. ఓకే, అంటే రైటర్స్తో కూర్చొని మీరు, అంటే డైరెక్టర్, రైటర్స్తో, అసోసియేట్ డైరెక్టర్స్ అందరితో కూర్చొని చెప్పగలిగాను. ఇక్కడ ఏదో డ్రాప్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని. సో ఒక ఫైనల్గా ఒకరోజు మా అసోసియేట్ వాసు వర్మ, సుకుమార్ వీళ్ళందరూ అప్పుడు పనిచేశారు ఆ సినిమాకి. కరెక్ట్ అలా ఫైల్ పట్టుకొని వస్తుంటే వినయ్ వచ్చాడు. ఏంటి అన్నాడు. ఆర్డర్ రాశాము. అదే ఆర్డర్ నా టేబుల్ మీద ఉంది. అంటే రాజుగారు ఒక ఆర్డర్ రాయించారు. డౌన్ అని వెళ్ళి తర్వాత నాతో చిన్న తను అంటే రాజుగారు ఏంది ఆర్డర్ రాయించడం అనేది అనుకున్నాను. న్యాచురల్గా ఒక డైరెక్టర్కి అది వస్తుంది. బట్ తన్ని మెల్లిగా మళ్ళీ మేమందరం కూర్చొని మేమందరం అనుకున్నాము ఇక్కడేదో అనిపిస్తుంది, అప్ టు యూ యాజ్ ఎ డైరెక్టర్గా నీ కాల్ ఏంటి అని అప్పుడు జస్ట్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాం. సో నన్ను అంత ఇన్వాల్వ్ చేశాడు. అలాగే మ్యూజిక్ దగ్గర కూడా నాకు దిల్ సినిమాకు వినయ్ తను ఠాగూర్లో బిజీగా ఉండడం వల్ల మ్యూజిక్ అంతా నాతోనే ఫాలో చేయించాడు. ఆ ట్యూన్ ఏందన్నా, ఈ ట్యూన్ ఏంది, నువ్వు వెళ్ళు ఆర్పితో కూర్చొని. మ్యూజిక్ దగ్గర అలా ఇన్వాల్వ్మెంట్ దొరికింది. అలాగే షూటింగ్కి తన ఠాగూర్ షూటింగ్లో ఉండే అబ్రాడ్ షూటింగ్ ఉంటే దుబాయ్కి తను రాకుండా డ్యాన్స్ మాస్టర్లకు చెప్పి నాకే అప్పు చెప్పాడు. సో యా, ఎవ్రీవేర్ నాకు ఇన్వాల్వ్మెంట్ ఇచ్చాడు వినయ్. ఒక స్క్రిప్ట్ దగ్గర, మ్యూజిక్ దగ్గర అక్కడ వచ్చిన ఆ గ్రిప్ నాకు చాలా హెల్ప్ అయింది. తర్వాత నేను కొత్త డైరెక్టర్లతో చేసినప్పుడు ఆర్య, భద్ర, బొమ్మరిలు, మున్నా, కొత్త బంగారు లోకం, అలా ఎవ్రీవన్ అందరు కొత్త డైరెక్టర్ల. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఆ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఆ సినిమాలు చూసి జడ్జిమెంట్ చెప్పిన ఎక్స్పీరియన్స్, ఫస్ట్ సినిమాకు స్క్రిప్ట్లో మ్యూజిక్లో నేర్చుకునే ఎక్స్పీరియన్స్ అలా నాకు పనికిస్తూ వచ్చింది. అన్ని సినిమాల మీద ఆ ప్రభావం పడడం వల్ల, కొత్త డైరెక్టర్లు అవడం వల్ల మేము ఒక టీం, నేను గొప్ప వాళ్ళు గొప్ప అనేది కాకుండా ఒక టీమ్గా పనిచేసాం. సో అలా ఒక 6-7 ఫిలిమ్స్ నాన్ స్టాప్గా సక్సెస్ అవ్వడం, అందరు కొత్త డైరెక్టర్ని లాంచ్ చేయడం, ఇవన్నిటి వల్ల ఇది సాధ్యమైంది. కానీ రాజుగారు ఎప్పుడు అనుకుంటుంటారు జనరల్గా ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే వాళ్ళకేముంది, వాళ్ళ వెనక చాలా ఆస్తి ఉంది, డబ్బు ఉంది, లేకపోతే వాళ్ళ వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ అంటారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మీకు, కనీసం ఆస్తిపాస్తులు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. యూ స్టార్టెడ్ కంప్లీట్లీ విత్ జీరో. ఆల్మోస్ట్ అనుకోండి, హైదరాబాద్కి వచ్చింది జీరో. అండ్ మీరు ఉన్నది అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏమాత్రం లేని ఒక ఫీల్డ్, ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి వచ్చారు మీరు. అంటే అంటే మీకు ఆ రోజుల్లో అనుకున్నారండి ఒక 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇలా నేను ఇంత సక్సెస్ అవుతాను, నాకంటూ ఒక పేరు ఉంటుంది, నాకంటూ ఒక రికగ్నిషన్, అంటే ఎనీ డిడ్ యూ డ్రీమ్ అట్లీస్ట్? కనీసం థాట్ కూడా లేదు. డ్రీమ్ అంటున్నారు మీరు, థాట్ కూడా లేదు. మా ట్రావెల్ ఇక్కడ వరకు వస్తుందని నాకు నా ఊహలో కూడా లేదు. ఓకే. సో ఏదొచ్చినా ఈజ్ ఏ భగవంతుడు ఇచ్చిండే, ఇది అసలు ఇంపాసిబుల్. ఎవరికో కోటిలో ఒక మనిషి కానీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మట్టుగా అవకాశం వచ్చింది. ఒక 02 కరెక్ట్ 1997 December 25th మై సక్సెస్ఫుల్ ఫిలిం పెళ్లి పంది రిలీజ్ అయింది. సో ఈ December 25th 20 years. 20 సంవత్సరాలు ఒక 0 నుంచి ఈ స్థానంకి రావడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. అయితే అంతకుముందు మీరు తిన్న ధక్కా ముక్కల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. 1996లో మీరు హర్షిత ఫిలిమ్స్ అని పెట్టారు. కరెక్ట్. 1 yearలో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆ 3 సినిమాలు పోయాయి. 3 సినిమాలకు దాదాపు ₹1 కోటి కంటే ఎక్కువగా, 80 lakhs పోయింది, ఆల్మోస్ట్ ₹1 crore యూ లాస్ట్. అప్పుడు ఏమన్నా మీరు పెద్ద స్థితిమంతులు కూడా కాదు, పెట్టిన డబ్బు రావటం కాకుండా పోయాయి ఇంకా ఎక్కువగా. సో యూ ఆల్మోస్ట్ వెంట ఇన్ టు లోన్స్, అప్పుల్లోకి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆ క్షణం ఏమనిపించింది? కంటిన్యూ అవుదాం అనుకున్నారా, వెళ్ళిపోయారు? ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోయానండి. అప్పటికి 80 lakhs పోయింది, 40 lakhs మా ఇన్వెస్ట్మెంట్ ఉండే పోయింది, 40 lakhs అప్పు ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోయి మా ఆటోమొబైల్ ఫీల్డ్లోనే, సో ఏదో మళ్ళీ అప్పు కట్టాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు.
అప్పుడే అప్పు నుంచి వస్తున్న ప్రెషర్స్, హారిబుల్ స్టేజ్ అది. ఇటు మా రన్నింగ్ బిజినెస్ని హోల్డ్ చేయాలి, అప్పులు కట్టాలి. ఆ రెండిట్ల మధ్యలో ఆ స్ట్రగుల్ ఒక 1 year అయితే ఇట్స్ హారిబుల్. పోతే అక్కడ నేను అందుకే మనుషులు మన నిజాయితీగా ఉంటే ఏదో ఒక రోజు భగవంతుడు మనకు టర్నింగ్ ఇస్తాడనే దానికి నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే. అరుంధతి అనే సినిమా అప్పుడు కాస్ట్యూమ్ కృష్ణ గారు తీస్తే 36 lakhs కొన్నాం. అరుంధతి ఏ అరుంధతి అండి? అప్పుడు సౌందర్య క్రాంతి కుమార్ గారు 36 lakhs కొన్నాం. రిలీజ్ రోజు 34 lakhs కట్టాము, 2 lakhs లేదు. 34 lakhs కడితే సినిమా రిలీజ్ అయింది, డిజాస్టర్. మొత్తం డబ్బు పోయింది, 0. 34 lakhs పోయింది. అండ్ అప్పుడు ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఉండేది, అవన్నీ కలిపితే టోటల్ మొత్తానికి మొత్తం పోయింది అన్నట్టు. అయ్యో. 4th డేనో 5th డేనో నేను కాస్ట్యూమ్ కృష్ణ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోను లిఫ్ట్ అవాయిడ్ చేయట్లేదు. అంటే జనరల్గా ఒక ప్రొడ్యూసర్ డిజాస్టర్ అయింది, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు సమాధానం చెప్పాలంటే చిన్న ఉంటుంది. బట్ నేను పట్టుకొని వెళ్ళి కలవాలని అంటే ఆయన ఏదో ఫ్లాప్ అయింది కాబట్టి వచ్చేదని అడుగుతారేమో వెళ్ళి నేను కవర్ ఇచ్చాను. 2 lakhs బ్యాలెన్స్ 2 lakhs. అదేంటంటే సార్ మీకు 36 lakhs కదా కమిట్మెంట్, ఆ 2 lakhs ఇవ్వాలి కదా అని ఇచ్చాను. సో ఇండస్ట్రీలో ఒక్కరే మొదటి ఆఖరి వ్యక్తి ఉంటారు, ఇండస్ట్రీలో జరగదు మామూలుగా అది. సో మాకు తెలియదు కాబట్టి మన కమిట్మెంట్ కదా, మన ఫేట్, మనం సినిమా కొనుక్కున్నాం. అది నాకు ఎలా ఉపయోగపడిందంటే కాస్ట్యూమ్ కృష్ణ గారు నెక్స్ట్ అనురాగ సంగమాన్ని కన్నడ నుంచి రీమేక్ చేస్తూ జగపతి బాబు గారితో పెళ్లి పందిరి సినిమా మొదలు పెడుతున్నారు. సో నన్ను ఓపెనింగ్ పిలిచారు. ఎందుకంటే మేము ఎలాగో ఇంకా ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోయాము, ఎందుకంటే లేదు మీరు రండి అంటే నేను చెన్నై వెళ్తే నాకు VHS ఇచ్చాడు అనురాగ సంగమాన్ని. సివి రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళి నేను సినిమా వేసుకొని చూస్తే నాకు బాగా నచ్చింది. ఓకే, బాగుంది కానీ డబ్బు లేదు. హౌ ఏం చేయాలి? హైదరాబాద్ వచ్చిన తర్వాత శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని, మా బ్రదర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఎలా చెప్పాలో కూడా నాకు ధైర్యం సరిపోవట్లా, కానీ నచ్చింది, ఇది చేస్తే బాగుంటుందనే ఫీలింగ్ ఉంది. ఎక్స్ప్రెస్ చేయడానికి చేసిన మా పెద్దన్న నో సినిమా ఫీల్డ్ వద్దన్నారు. నో అయిపోయింది, క్లోజ్ చేసేసుకుని ఉన్న బిజినెస్ చేసుకున్నాము అని రిజెక్ట్ కొట్టాడు. సో మళ్ళీ శిరీష్ లక్ష్మణ్ ఫస్ట్ కన్విన్స్ చేశాను, నెక్స్ట్ మా చిన్నన్నయ్యని కన్విన్స్ చేశాను. లేదు ఇది ఫైనల్ అటెంప్ట్. నాకెందుకో నా 6th సెన్స్ చెప్తుంది మనం సెలెక్ట్ చేసింది తప్పు కాదు, తప్పులు జరిగాయి. ఇది అవి ఏది నాకు కథ తెలియదు, ఇది నేను సినిమా చూసాను, ఈ సినిమా ఆడద్దు అనిపిస్తున్నాను. ఓహో, అంటే అంతకు ముందు మీరు చేసిన 3 సినిమాలకు కథ తెలియదు, ఐడియా లేదు. జస్ట్ కాస్ట్యూమ్ కృష్ణ గారు వెనకాల ఏమేమి సినిమాలు తీశారు, బాగా సినిమాలని కాస్ట్యూమ్ కృష్ణ గారు. సో సివి రెడ్డి గారు డైరెక్టర్ అమ్మ నాన్న కావాలి అని ఒక సినిమా, సాయి ప్రకాష్ గారు 3 ఇట్లు తీశాడు. ఇంతే అనాల్సి, అంటే డైరెక్టర్ 3 ఇట్లు తీసాడంటే బాగా తీస్తాడు, ఈ ప్రొడ్యూసర్ సినిమాలు బాగున్నాయండి. అలా కొందవి అమ్మ నాన్న కావాలి అండ్ అరుంధతి. ఓకే, నచ్చితే మా చిన్ననే మెల్లిగా కన్విన్స్ అయ్యాడు. సరే కాస్ట్యూమ్ కృష్ణ గారికి ఫోన్ చేసి సరే ఏం చేయమంటారు, నచ్చింది నాకు, మరి డబ్బులు లేవంటే మీరు ఎంత చేయగలుగుతారో మీరు అంత డబ్బు రెడీ చేసుకోండి, షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ జూ పార్క్లో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను. వెళ్తే కాస్ట్యూమ్ కృష్ణ గారికి పార్ట్నర్స్ ఉంటే కల్పించాడు. సో రాజు గారికి చేయాలంటే వీళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదండి, మనకు వేరే ఆఫర్లు ఉన్నాయి, అవి ఆఫర్లు అంటే లేదు నాకు ఈయనకు చేయాలి. ఏం చేస్తారని చెప్తే ఒక రేటు 65 చెప్పారు. 60 lakhsకు ఫైనల్ చేశాను, కానీ డబ్బు లేదు. దగ్గరే మాకు జూ పార్క్కి షాప్ దగ్గరే, సిద్ధంబర్ బజార్లో షాప్కి వెళ్ళిపోయి అందరికీ చెప్పా, బ్రదర్ని ప్లస్ వాళ్ళని పిలిచి 60 lakhs ఫైనల్ చేశా. వాళ్ళు ఇప్పుడు 6 lakhs కట్టమంటున్నారు, తర్వాత ఒక 6 lakhs, అలా 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు. 24 lakhs కట్టాలి, రిలీజ్కి 36 కట్టాలి. ఓకే, వీడు ఫస్ట్ 6 lakhs ఆర్గనైజ్ చేయాలి. ఓకే, ఎవరి దగ్గర 1 రూపీ లేదు. మీ ఎవరి దగ్గర? అంటే నాకు షాప్ ఉంది, ఇస్ రన్నింగ్. అది ఓకేలేండి. సో ఇప్పుడు షాప్లోకి వెళ్ళి తీయాలి. తీస్తే ఏం ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. ఆ రోజు గుర్తు సాయంత్రం వరకు ఆయన కాస్ట్యూమ్ కృష్ణ గారు హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్లో వెళ్ళిపోబోతున్నారు. 7కి ఎప్పుడో ఫ్లైట్ ఉంది. మధ్యాహ్నం నుంచి ఫోన్లు చేస్తున్నారు. అంటే నేను కమిట్ ఇచ్చిన నెక్స్ట్ డే డబ్బు రెడీ చేస్తున్నాము,
అక్కడ 25,000, ఇక్కడ 25,000 అందరికి చెప్తూ అందరికి ఫోన్లు మాట్లాడుతూ ఈవినింగ్ 5 వరకు ఒక 3 lakhs రెడీ చేశా. షాప్లో ఉన్న అమౌంట్ అన్నీ ఒక 3 lakhs రెడీ చేసి శిరీష్ గారికి లక్ష్మణ్ గారికి ఇచ్చి పంపించా. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇది ఇచ్చేసి రండి అని. సో వాళ్ళు అలా స్కూటర్ పైన వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్లో 3 lakhs ఇచ్చారు. వెళ్తుంటే వాళ్ళ స్కూటర్లో పెట్రోల్ అయిపోయిందంట. వాళ్ళకు మళ్ళీ సెంటిమెంట్, అదేంటి వెళ్తుంటే పెట్రోల్ అయిపోయింది, ఇదేదో సింబాలిక్ బాగాలేదు అని నాకు చెప్తే, ఏం లేదు వెళ్ళిపోయి ఇచ్చేసానంటే వెళ్ళిపోయి 3,03,000 ఇవ్వమన్నాను. ఎందుకో వెళ్ళిపోయి కాస్ట్యూమ్ క్వశ్చన్ గారికి 3 lakhs ఇచ్చొచ్చారు. మళ్ళీ ఇంకొక 1 weekలో ఇంకొక 3 lakhs చేసి 6 lakhs ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అచీవ్ చేశాం. ఓకే. ఇక అక్కడి నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు కష్టాలు. ఆర్పి రోడ్లో ఉన్న చాలామంది ఆఫీసులకు వెళ్ళా. 6 lakhs కట్టేశాను, మీరు 50% షేర్ తీసుకోండి అని. ఒక 3 ఆఫీసులకు వెళ్ళి అడిగేస్తే వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ సినిమా ఎందుకు జగపతి బాబు, అదేదో ఆ సినిమాలో హీరోయిన్ గుడ్డిదంట, అది ఎక్కడ ఆడుద్ది అంటే, నేను కన్నడ సినిమా చూశానని చెప్పిన నా జడ్జిమెంట్ వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్గా 3 ఫ్లాపులు కొన్నాను. అండ్ సెంటిమెంట్గా కూడా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, ఫ్లాపులు కొన్నాడంటే అబ్బాయి ఇటు చేయి మంచిది కాదురా, జనరల్గా థాట్. ఆ బ్రాండ్ ఉంది నాకు. అయిపోయింది. ఇది ఎంఎస్ రెడ్డి గారికి తెలిసింది. ఇట్లా నేను తిరుగుతున్నాను. మాకు ఒక మీడియేటర్ సత్యనారాయణ అని ఫోన్ చేసి, ఇట్లా ఎంఎస్ రెడ్డి గారు కలవాలంటున్నారు సార్, మీరు కొన్నారంట కదా, మీరు అలా ఎవరన్నా నా పార్ట్నర్ చూస్తుంటే పార్ట్నర్. ఎంఎస్ రెడ్డి గారు లాంటి మనిషి ఫోన్ చేసి నేను కొన్న సినిమాలో పార్ట్నర్షిప్ అడుగుతున్నా అంటే నాకు ముందు ఆ ఎగ్జైట్మెంట్. ఎంఎస్ రెడ్డి గారు అంటే ఒక లెజెండరీ. ఆయన సినిమాలు తలంబ్రాలు, ఆహుతి, అంకుశం అని గుర్తొస్తుంటే అంటే చిన్న షవరింగ్. ఆయన ఎందుకు ఫోన్ చేశారు, ఆయన నేను ఎంతోమందిని అడిగితే వద్దన్నారు, ఆయన ఎందుకు ఫోన్ చేశారంటే శబ్దాలకి వచ్చాం, స్కూటర్ వేసుకొని వచ్చాం. ఆయన కలుస్తున్నాను ఎగ్జైట్మెంట్, సెల్ ఫోన్ కూడా లోపల పెట్టుకొని అన్నీ చూసుకొని వెళ్ళిపోయి కూర్చున్నాను. ఏం పేరు నీదని, వెంకటరమణారెడ్డి అని. రెడ్డివా, మరేంటి రాజు అని పిలుస్తారేంటి, అప్పుడు నైజాం రాజు అనేవారు, నైజాం సినిమాలు కొనేవాడిని, రాజు అని. రాజు అని పిలుస్తున్నారంటే అంటే ఇంట్లో ముద్దుగా, ఏంటి సినిమా కొన్నామంట కృష్ణ వాళ్ళది ఏంటిది అంటే, ఇలా చూశాను సార్ నేను, బాగా నచ్చింది, ఇలా 60 lakhs కొని ఒక 6 lakhs పేమెంట్ చేశాను సార్. నాకు రామకృష్ణ చెప్పాడు అంటే, వాళ్ళు అప్పుడు కోడి రామకృష్ణ కానీ రామకృష్ణ అని తెలుసుకున్నాను. సరే, ఆయనకు ఆఫీస్ ఉంది అప్పుడు, సుబ్రహ్మణ్యేశ్వర ఫిలిమ్స్ అనేది పెట్టారు ఎంఎస్ రెడ్డి గారు నైజాంలో పెట్టి. సరే 6 ఇచ్చావు కదా, ఎంత ఇవ్వాలంటే 24 ఇట్లా ఇవ్వాలి సార్, 36 ఇవ్వాలి సార్. ఒక పని చేద్దాం, నేను 50% షేర్ తీసుకుంటాను, ఇప్పుడు 12 నువ్వు కట్టు, 12 నేను కడతాను, 24 అవుతుంది, 36 అప్పుడు థియేటర్లకు వెళ్ళి తెప్పించిద్దాం అంటే, నా నెత్తి మీద నాకు పాలు పోసినంత ఆనందం వచ్చింది. అదే మీరు అడగడమే ఎక్కువ సార్, ఓకే చేద్దామని. ఎంఎస్ రెడ్డి గారిని నెక్స్ట్ డే వారు ఫస్ట్ టైం నన్ను చెన్నై తీసుకొని వెళ్ళారు ఫ్లైట్లో. వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంట్ ఎంఎస్ రెడ్డి గారి మీద చేయించారు. సో అక్కడే ఎంఎస్ రెడ్డి గారు 6 లక్షలు ఇచ్చేశారు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇచ్చాను, ఆయన 6 ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇవ్వాలి, ఆయన 6 ఇవ్వాలి. సెకండ్ది కూడా అలా అన్నీ కష్టపడి చేసి 24 lakhs అచీవ్ చేశాము. సో ఇక రిలీజ్ రోజు కొన్ని సమస్యలు వచ్చాయి, సమస్యలు దాటాం. అంటే ఎంఎస్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వల్ల తను చూసి కొంచెం ఏదో ట్రిమ్ చేయమన్నాడు ఆ రోజుల్లో. శబ్దాలకు ప్రింట్ తెప్పించుకొని ఆయన్ని ట్రిమ్ చేసేసి నైట్ ప్రొడ్యూసర్స్ కోడి రామకృష్ణ గారు అప్సెట్ అయిపోయి, వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ప్రొడ్యూసర్స్కి రిలీజ్ కొంచెం 1 షో రిలీజ్ కాలేదు. ఎంఎస్ రెడ్డి గారు మట్టుకు నైజాంలో సంధ్య థియేటర్ ప్రింట్ పంపించి రిలీజ్ చేసేసారు. అంత క్రమ్జీ అయింది. బట్ సినిమా సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిపోయి నాకు ఫోన్స్ వస్తున్నాయి, ఇట్లా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది, ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ కాలేదు. సో కాస్ట్యూమ్ కృష్ణ వాళ్ళు వీళ్ళు ఇంకా మేము కేసులు పెడతాం అవి అంటే, నేను మళ్ళీ కాస్ట్యూమ్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏది చేసినా డ్యామేజ్ జరిగేది నాకు, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఏ డబ్బులు అయితే కట్టియాలో అది నా రెస్పాన్సిబిలిటీలు తీసుకొని నేను కట్టించేస్తాను. సో నైజాం మట్టుకు మీరు డిస్టర్బ్ చేయకండి అంటే, పాపం ఆయన ఇమ్మీడియట్లీ అలా పార్ట్ని చూసుకొని, సో అలా డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఏం మాట్లాడేది, ఇంకో 5 lakhs వల్ల ఏదో ఎక్కువ అడగడం. సో రిలీజ్ తర్వాత కడతాను నేనే పర్సనల్గా నోట్ రాసి ఇచ్చి చెక్ ఇవ్వడం,
అలా ఇలా చేసి నైట్ వెళ్ళిపోయి 2 days నిద్ర లేదు నాకు. సంధ్యా థియేటర్లో ఫస్ట్ టైం సెకండ్ షో కళ్ళు మూసుకుంటూ సినిమా చూశాను. సినిమా సూపర్ హిట్. అది ఇట్స్ ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ టర్నింగ్ నాకు. టర్నింగ్ పాయింట్. యా. సో ఆ సినిమా లేకుంటే నేను లేను. సో వెనకకెళ్తే ఒక కమిట్మెంట్ నేను ఆనర్ చేయడం వల్ల ఒక మనిషికి నా పైన రిలేషన్ ట్రావెల్ చేయడానికి ఉపయోగపడింది అనుకుంటాను. లేకుంటే ఆ రోజు ఇండస్ట్రీలో ఈజ్ అ కామన్, అక్కడితో రిలేషన్లు కట్ అయిపోతాయి. సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి రిలేషన్స్ ఉండవు. మానిటరీ ఆ సినిమా వరకే. అందరు యాక్టింగ్ చేస్తుంటారు. అంటే మనతో ఒకలాగుంటారు, లైఫ్ ఒకలాగా ఉంటుంది, యాక్టింగ్ ఒకలాగా ఉంటుంది. అంటే వాళ్ళకు నటించి వ్యక్తిగతమైన రిలేషన్స్ వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఎవరో కొందరు మట్టుకే వాళ్ళని మనము సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈజ్ ఎ బిగ్ టాస్క్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. ఆ డిసిషన్ కూడా మీకు తెలవాలి, ఎవరు రైట్ ఎవరు రాంగ్. అంటే మనకు ఈజ్ రైట్, మీకు అనుభవం వచ్చి ఉంటుంది. ఎవరు ఎలా ఆలోచిస్తారు, సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారు, డబ్బు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా రిలేషన్స్ని కాపాడుకుంటూ ట్రావెల్ కావాలి. ఇప్పుడు మీరు అవే ఎథిక్స్ వాల్యూస్ని ఇంకా మీరు పాటిస్తున్నారండి? లేకపోతే ఇప్పుడు కొంచెం మీకు సక్సెస్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, మీరు యూఆర్ లైక్ ఆన్ వెరీ గుడ్ పొజిషన్, ఇప్పుడు మీరు కొంచెం ఇలాంటివి ఏమైనా నెగ్లెక్ట్ చేస్తుంటారా? అంటే 90% అండి. ఇప్పుడు దువ్వాడి జగన్నాథం ఉంది, నేను సినిమా మొత్తం రెడీ అయ్యి నేను చూసుకునే వరకు నా డిస్ట్రిబ్యూటర్లకు ఇంత కట్టండి అని అడగల. నేను ఎప్పుడు శతమానం భవతి కానీ నేను లోకల్ కానీ. సో నేను సినిమా చూసుకొని ఈ సినిమా ఆడితే ఇలా ఆడుద్ది, నా డిస్ట్రిబ్యూటర్ని ఇంత అడగవచ్చు. ఈ సినిమా ఆడదు అని తెలిసినప్పుడు వీళ్ళని ఇంత అడిగితే నాకు డ్యామేజ్. సరే నా నిర్ణయంతో సినిమా తీశాను, డబ్బు పోతుంది దీంట్లో, నేను మెంటల్గా ప్రిపేర్ కావాలి అని ప్రిపేర్ అయ్యే వెళ్తాను. 90% ఐఎమ్ ట్రయింగ్ విత్ మై ఎథిక్స్. 10% అక్కడ ఉండే సిచ్యువేషన్స్ వల్ల దానివల్ల తప్పట్లేదు నాకు కూడా. సో ఇట్లాంటి సందర్భాల్లో గ్యారంటీగా బ్యాక్ బైటింగ్ ఉంటుంది, మీ వెనక మాట్లాడతారు. అలాగే ఈవెన్ ఇప్పుడు మీరు ఇంకా పాపులర్ ఫేస్ కాబట్టి మీడియాలో కూడా వచ్చేస్తుంది, దిల్ రాజు గారు అలా చేశారంట, దిల్ రాజు ఇలా చేశారంట. సో ఇవన్నీ విన్నప్పుడు హౌ డు యూ ఫీల్ అండి? అంటే ఆ నిమిషం బాధేస్తుందండి. ఇందాక అదే నేను చెప్పింది. అంటే ఎగ్జాంపుల్ రుద్రమాదేవి, ఈ మధ్య నాకు బాగా బాధేసిన సంఘటన రుద్రమాదేవి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రైట్. ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఉండేది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటే ఉంటారు. రైట్ ఉన్నప్పుడే ఇష్యూ కనిపిస్తుంది, అప్పుడే వస్తుంది కాన్ఫ్లిక్ట్. బట్ ఆ కాన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. సో చాలా సంఘటనలు నాకు వస్తాయి, అవి నేను దాటాల్సిందే. కోపం వస్తుంది, బాధ వస్తుంది, అవి దాటేసి ఓకే అయిపోయింది. సో మళ్ళీ అలాంటి తప్పు జరగకుండానే జాగ్రత్త పడాలనే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి సందర్భాల్లో మనుషులతో బంధాలు సంబంధాలు కూడా అప్పుడప్పుడు స్ట్రెయిన్ అవుతాయి, అప్పుడప్పుడు ఆ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఆ టైంలో ఎట్లా అండి? డూ యూ అగైన్ ప్యాచప్ విత్ దెమ్, లేకపోతే అది వదిలేస్తారా? అంటే 90% నాది ఎలా ఉంటుంది అంటే ఒక పర్సన్ని అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు తన ప్లస్లు మైనస్లు చూస్తాను. తన ప్లస్లు నాకు బాగా నచ్చాయి అనుకో, నేను ప్యాచప్ చేసుకుంటాను. లేదు తన ఇలాగే ఉంటాడు, సో దానివల్ల నాకు కరెక్ట్ కాదు అనిపించుకుంటే మెల్లిగా అంటే ఫైటింగ్లు మాట్లాడుకోకుండా ఉండటాలు చేయను, బట్ మెల్లిగా నన్ను నేను అనాలిసిస్ చేసుకుని దూరం పెట్టుకుని విత్డ్రా అవుతారు అంతే. ఓకే. అయితే బిగినింగ్ స్టేజెస్లో అంటే ఈ పెళ్లి పందిరి రైట్స్ తీసుకున్న టైంలో, ఆ టైంలో వరుసగా చాలా సినిమాలు మీరు కొన్నారు. అతడు, పోకిరి, ఇంకా ఖుషి, చాలా చాలా సినిమాలు అంటే వెరీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అన్నీ. మీకు అప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్లో మీరే కింగ్ అని మీకు మంచి యూ గోట్ అ వెరీ గుడ్ నేమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో తరుణ్ ఒక సినిమా, అలాగే అమృత అని ఒక సినిమా, ఈ 2 సినిమాల విషయంలో మీరు పెద్ద తప్పు చేశానని మీరు చాలా బాధపడ్డారని విన్నాను, కరెక్టేనా? అంటే అదేనండి, అది తప్పు అని అంటే డెసిషన్. ఇప్పుడు 2 రకాల డెసిషన్. అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారు కదా ఆ 2 సినిమాలకు బాగా విపరీతం. నాకు దిల్ తర్వాత తరుణ్ ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేశాను, నిన్నే ఇష్టపడ్డానని. దాంట్లో దిల్లో వచ్చిన ప్రాఫిట్ అంతా నిన్నే ఇష్టపడ్డాను తీసుకెళ్ళిపోయింది. తర్వాత జై అనే సినిమా ఒకటి చేసి బాగా నష్టపోయాము. అప్పుడు మళ్ళీ షేకింగ్లో ఉన్నాము. అప్పుడు ఆర్య వచ్చింది.
ఎప్పుడు అంటే నేను షేకింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది నాకు ఇప్పటి వరకు అంతే. అంతేనా? ఇప్పటి వరకు. సో సక్సెస్, ఫెయిల్యూరు, డబ్బు రావడము, డబ్బు పోవడం ఇక్కడ కామన్ థింగ్. నేను నిలబడడమే నాకు ఇంపార్టెంట్. డబ్బును లవ్ చేయడం మొదలు పెడితే దాని వెనకాలనే వెళ్తాం. సక్సెస్ పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సక్సెస్ పర్సంటేజ్ చూసుకుంటూ దాని వెనకాల వెళ్ళకుండా సక్సెస్తో పాటు వచ్చే డబ్బు కావాలి నాకు. ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బుని నేను ఎంజాయ్ చేయను. మూవీ సక్సెస్ అయ్యి దాని ద్వారా వచ్చే డబ్బు కావాలి. కానీ ఈ కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉంటుంది చూడండి. అంటే ఈ సినిమాకి డబ్బు వస్తుందా రాదా, ఈ సినిమా ఆడుతుందా ఆడదా, ఇది నేను నమ్మాను కానీ ఎందుకు ఫెయిల్ అయింది అని ఈ కైండ్ ఆఫ్ సందిగ్ధం ఉంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దాన్ని మీరు హౌ డూ యూ హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి? అంటే ఇప్పుడు నేను ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమా ఆ బడ్జెట్ ప్రకారం నేను తీసుకున్న స్టోరీ నాకు ఎడిటింగ్ రూమ్లో 90% తెలిసిపోతుంది. అక్కడే నేను డిసైడ్ అవుతాను. 90%. అంటే నాకు ఎడిటింగ్ రూమ్లో నేను డౌట్ పడుతున్నాను అన్నట్టు ఇక స్టార్ట్ అయినట్టు. ఆ కాన్ఫిడెన్స్ తెలిసిపోద్ది. పాస్ అవుతామేమో, పాస్ అవుతే చాలు అని ఇలాంటి థాట్ వస్తున్నాయంటే వీఆర్ ఇన్ డౌట్. బట్ కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆడుతుంది అంటే ఆ సినిమాలు ఆడాయి. ఓకే. డౌట్ పడుతుంటే డౌట్. అప్పుడు ఈ డౌట్ పడ్డప్పుడు ఇంకా రిలీజ్ కూడా కానప్పుడు ఆ నైట్ పడే ఆవేదన అది ఐ డోంట్ థింక్ నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే రేపు రిలీజ్ అవుతుంది, మీకు ఈరోజే తెలిసిపోతుంది ఈ సినిమా ఆడదని. సో హౌ డూ యూ ఫీల్? అలా ఎలాంటి ఏ సినిమాలకు జరిగింది అలా? నాకు మున్నా సినిమా అండి. నేను కంటిన్యూగా సక్సెస్ ఉన్నప్పుడు మొన్న 3 o'clock షో చూడగానే అర్థమైపోయింది ఏదో సంథింగ్ మిస్సింగ్ అని. ఆ రోజు ప్రింట్లన్నీ పంపించిన తర్వాత అందరు డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మాట్లాడా. కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది సినిమా, మరి ఇంకా నా జడ్జిమెంట్ను దాటి ఆడియన్స్కి నచ్చితే మనం అదృష్టవంతులము. బట్ ఏం ఫీల్ కావద్దు, ఐఎమ్ దేర్. అండ్ మొన్న చెలియా, నాకు దాని గురించి ఏం తెలియదు. రేపు రిలీజ్ అనగా ఈరోజు చూసి అందరికి ఫోన్ చేసి చెప్పేశాను బ్యాడ్ ఫిలిం, బట్ రాంగ్ స్టెప్ వేసేసాము, మన చేతిలో లేదు అది. సో ఓకే బంగారం ఆడింది కదా అని మణిరత్నం గారి సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందని వెళ్ళాము. బట్ మిస్ ఫైర్, లీవ్ ఇట్. జనరల్గా అండి మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా మీ కెరియర్ స్టార్ట్ చేశారు. సో మీకు డిస్ట్రిబ్యూటర్గా అందులో ఉన్న సాధక బాధకాలు, కష్టాలు, సమస్యలు, ఛాలెంజెస్ అన్నీ తెలుసు. సో ఆ టైంలో మీరు కూడా థియేటర్స్ కోసం స్ట్రగుల్ అయ్యారు. ఆ టైంలో మీరు కూడా మీరు కొన్న సినిమాలకి థియేటర్ దొరక్క మీరు కింద మీద పడ్డారు. ఆ రోజులు గుర్తున్నాయండి? హౌ వాజ్ దట్ స్ట్రగుల్? ఆ ఇన్సిడెంట్స్ అంటే అవన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి ఇవాళ నాకు డిస్ట్రిబ్యూటర్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ అండి. డిస్ట్రిబ్యూటర్ని ఎవరన్నా తిడుతుంటే నాకు నచ్చదు. ఓకే, నేను రియాక్ట్ అవుతాను. ఎందుకంటే ఫైనల్గా ఇక్కడ హోల్ ఎపిసోడ్లో 90% నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్. సంవత్సరంలో వచ్చే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఎన్ని? 10 to 15, 10 to 20 ఫిలిమ్స్. 100 ఫిలిమ్స్ కొంటున్నారు డిస్ట్రిబ్యూటర్. అంటే ఆ 80 ఫిలిమ్స్లో వాడు నష్టపోతున్నారు, ఎవరైనా కావచ్చు. డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు. సక్సెస్ వచ్చినప్పుడు మట్టుకు ఇక్కడ కూర్చొని మేము ఫిలిం నగర్లో మా ఆలోచన ఎలా ఉంటాయంటే, డిస్ట్రిబ్యూటర్ మా సినిమాలు మొత్తం తినేస్తున్నాడు, మనకు అన్ని దొంగ లెక్కలు చూపిస్తున్నాడు, ఈ ఫీలింగ్లో ఉంటారు. మరి మనమే ఒక ఫ్లాప్ ఇచ్చామేమన్నా, మరి మన డబ్బు ద్వారా మనం ఇచ్చిన సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్ డబ్బు పోయిందే అని ఎవ్వరు ఆలోచించరు. ఫండమెంటలీ నాకు అది నచ్చదు. సో నేను సాధ్యమంత మట్టుకు నేను నా డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాను. 90% అక్కడ నేను సక్సెస్ అయ్యాను, 10% చెప్పాను కదా. సో పర్సన్స్ ఇప్పుడు నేను వీళ్ళదే కరెక్ట్, అక్కడికి వెళ్తే అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు తప్పులు ఉంటాయి, వాళ్ళ చిన్న చిన్న కక్కుర్తులు ఉంటాయి. వాళ్ళది ఏంటంటే ఆ సైకిల్లో వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. ప్రొడ్యూసర్లకు డబ్బులు ఇస్తే మనకి ఏమైనా హెల్ప్ చేస్తారా? అక్కడ ఉండే బ్యాచ్ ఉన్నారు, అక్కడ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలా చేయడం వల్ల టోటల్గా సిస్టమ్ రాంగ్ అయిపోయింది. సిస్టమ్ సెట్ కావాలి. ఇప్పుడు మేబీ మా విషయం ఏంటంటే తొందరగా ఆన్లైన్ అయిపోయి ఎవ్రీవేర్ సిస్టమేటిక్ వైట్ అయిపోతే డెఫినెట్గా నాలాంటి ప్రొడ్యూసర్కి రెగ్యులర్గా సినిమాలు తీసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అది.
కానీ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఎంతమంది ఉన్నారు రాజు గారు? నిజంగా చెప్పండి. పర్సంటేజ్ తక్కువ అండ్ నష్టపోయే వాళ్ళు ఎక్కువ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసేస్తున్నారు. అవి వారం కూడా ఆడట్లేదు చాలా సినిమాలు. అందరూ నష్టపోతున్నారు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్లు, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ లాసెస్, థియేటర్స్. సో ఈ సిచ్యువేషన్ని మార్చే కష్టం అంటే ఎప్పుడు మారుద్ది అంటే సినిమా తీసేటప్పుడే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఒక సక్సెస్ రాగానే మీరు హిస్టరీ మొత్తం చూడండి, ఒక సక్సెస్ఫుల్ సినిమా ద్వారా నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేది హీరో మార్కెట్ పెరుగుద్ది, డైరెక్టర్ మార్కెట్ పెరుగుద్ది, ఆర్టిస్టుల మార్కెట్ పెరుగుద్ది, టెక్నీషియన్స్ది పెరుగుద్ది, వీళ్ళందరిది పెరుగుద్ది ఒక సక్సెస్ఫుల్ ఫిలిం ద్వారా. ఎందుకంటే వాళ్ళు లైమ్ లైట్లకు వెళ్తూ ఉంటారు. ప్రొడ్యూసర్ మార్కెట్ పెరగదు, డిస్ట్రిబ్యూటర్కు పెరగదు, ఎగ్జిబ్యూటర్కు పెరగదు. వీళ్ళు ఎందుకంటే ఈ కింద వీళ్ళందరూ బిజినెస్ మట్టుకే చేస్తారు. వీళ్ళందరూ ఓన్లీ డబ్బు పెట్టడం, వాళ్ళు తీసుకునే వాళ్ళు, వీళ్ళు ఇచ్చే డబ్బు పెట్టడము, ఎంత లాభ నష్టాలు చూసుకునేదేమో వీళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ పెరిగినప్పుడు బడ్జెట్ ఎలా పెరుగుద్ది? హీరో, డైరెక్టర్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ పెరుగుతున్న కొద్దీ బడ్జెట్ పెరుగుద్ది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎందుకు మేము సస్టైన్ అవుతామంటే, ఫస్ట్ నుంచి మేము అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఈ సినిమా ఈ బడ్జెట్లో చెయ్యాలా వద్దా, లేదు ఒకవేళ ఓవర్ బడ్జెట్ అయితే సినిమా చేయడం వల్ల ఉపయోగం లేదు, మేము ఆగిపోవడానికి ట్రై చేస్తాం. బట్ సమ్వన్ ఇంట్రెస్ట్, డబ్బు ఉంటుంది, సినిమా తీయాలి, హీరో ఎంతన్నా ఓకే, డైరెక్టర్ ఎంతన్నా ఓకే, ఎవరు ఎంతన్నా ఓకే, అందరికి ఇచ్చేసినప్పుడు ఆ సినిమాతో ఆగిపోతుంది. ఈ ఇంపాక్ట్ ఏమవుతుంది, తను ఇచ్చేస్తాడు, 1-2 సినిమాలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. బట్ ఈ ఇంపాక్ట్ ట్రావెల్ అవుతుంది, నెక్స్ట్ సినిమా తీసే అందరి మీద ట్రావెల్ అవుతుంది. సో ఈ సిస్టంలోనే తప్పుంది. దాన్ని ఇప్పుడు ఎవరు మార్చుతారంటే ఎవరు మార్చలేదు. కానీ మీరండి, ఇప్పుడు మీరు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, ఇలాంటి అంటే డిసైసివ్ మేకింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కొంతమంది, అంటే కొంచెం వాళ్ళ పెద్దరికం ఉంది, వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీలో. మీరు కనీసం కూర్చొని మాట్లాడి దీన్ని ఏమి చేయలేరా? అంటే హీరోస్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, అంటే కాంట్ యూ కమ్అట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ అంటే జరగదండి. అది ఎందుకు జరగదంటే, ఇప్పుడు ఒక సినిమాకి ఒక హీరో కావాలి. ఒక హీరో ఉంటేనే తన చుట్టూ సినిమా అనేది రెడీ అవుతుంది. ఎవరు రెడీ చేస్తారు? ఒక డైరెక్టర్ రెడీ చేస్తారు. సో డైరెక్టర్, హీరో పెద్ద సినిమాలకి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చే టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, పెద్ద సినిమా అనే వరకు ఆ సెటప్ కావాలి. ఆ సెటప్ కావాలన్నప్పుడు ఇస్ హీరో మార్కెట్ ఇది. సో హీరో ద్వారా జరగాల్సిన మార్కెట్ ఫిలిం ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ తెలుగు. ఐ అండర్స్టాండ్. నేను అనేది ఏంటంటే హీరో మార్కెటే, అన్నీ కరెక్టే. బట్ హీరోలకి, టెక్నీషియన్లు కూడా తెలుసు, డైరెక్టర్లు కూడా తెలుసు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి తెలుసు. వారం కూడా సినిమాలు, ఏ బాహుబలి లాంటి సినిమాలే 3-4 తెలియదండి. అదే తెలుసు అనుకోవడం మనం అనుకుంటాం తెలుసు అని. ఎందుకు తెలియదంటే ఎవరు వెళ్ళి కూడా నిజాయితీగా చెప్పరు ఇది అని. చెప్పడానికి ప్రయత్నం చేసామనుకో, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో తప్పు అవుతుంది. వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు తప్పులు చెప్తున్నారు. సో దీన్ని అందుకే ఎవరి మీద నేను రుద్దలేను. మాలాంటి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినా ఈ ప్రొడ్యూసర్స్ అందున్నారో మేము రుద్దలేము. మేమేంటి నవ్వుతూ సజెస్టివ్గా కూడా మీరు ఏమి చెప్పలేము. చెప్తే తీసుకోవడం. మీరు ఒక సినిమాకి అలా చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకి మహేష్ బాబు గారిని, వెంకటేష్ గారిని, ఇద్దరిని పెద్ద హీరోలని ఒప్పించి సినిమా తీసి వాళ్ళిద్దరి రెమ్యూనరేషన్స్ కూడా వాళ్ళు తగ్గించుకునేలాగా మీరు వాళ్ళని కన్విన్స్ చేశారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎప్పుడూ ఒక్కసారి జరుగుద్ది అది. ఎందుకంటే ఆ కథ జరిపించింది. ఆ కథ అంటే చాలా రోజుల తర్వాత ఒక మల్టీ స్టార్ సినిమా, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న సినిమా, ఆ కథ వాళ్ళకి నచ్చడము, క్యారెక్టర్లు నచ్చడం, ఇవన్నీ జరగడం వల్ల మహేష్ బాబు గారు నిజంగా ఆ ప్రాజెక్ట్ జరగడానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు గారే. సో మహేష్ బాబు గారు కూడా అన్ని రకాలుగా లేదు ఈ సినిమా ఇలాగే తీయాలి, ఈ సినిమా మళ్ళీ ఏదో ఫైట్లు పెట్టి, పాటలు పెట్టి, సెట్లు వేసి తీయకూడదు, న్యాచురల్గానే తీద్దాము. సో అందరు అలా టీమ్గా తయారయ్యారు. అది ఎప్పుడో ఒకసారి కానీ జరుగుద్దండి, అది రెగ్యులర్గా జరగదు. సో ఇట్స్ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల మహేష్ బాబు లాంటి హీరో తగ్గడం వల్ల వెంకటేష్ గారు కూడా సపోర్ట్ చేయడం. వెంకటేష్ గారు ఈజ్ ప్రొడ్యూసర్కు సూపర్ సపోర్ట్ ఉండే హీరో. సో ఉండడం వల్ల జరిగింది. అది ఏ ఒక్కరు లేకుండా జరగదు. ఓకే రాజుగారు, మీ సినిమాలకు సంబంధించి మీరు మొదటి నుంచి తీసిన సినిమాలన్నీ చూస్తే ప్రతి సినిమాకి మీరు
ఇనీషియల్గా ఒక పర్టికులర్ హీరో ఒకరిద్దరిని అనుకుని తర్వాత వేరే వాళ్ళకి జీరోయిన్ అయ్యారు బిగినింగ్ నుంచి కూడా, రైట్ ఫ్రమ్ ఆర్య, భద్ర, అందరూ యూ హ్యాడ్ 3-4 ఆప్షన్స్. ఎందుకు అట్లా అంటే వై యూ కుడెంట్ కరెక్ట్ పర్సన్ మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోయారు? ఒక స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ముందు స్క్రిప్ట్ రెడీ అవుద్దండి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రెడీ అయినప్పుడు మేము ఒక హీరోని అనుకుంటే డైరెక్ట్గా ఫిట్ కారు. మేము చెప్పిన స్క్రిప్ట్ ఆ హీరోకి నచ్చి ఉండకపోవచ్చు. మేము అనుకున్న బాడీ లాంగ్వేజ్ ఆ హీరోకి కరెక్ట్ కాకపోవచ్చు. సో అలా ఒక స్క్రిప్ట్ ముందు రెడీ అయ్యాక హీరోని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఆప్షన్ ఈ హీరోకిన కాలేదనుకో ఈ హీరోకి వెళ్ళొచ్చు, హీరోకిన కాలేదనుకో హీరోకి వెళ్ళొచ్చు అనేది ఉంటుంది. పోతే ఇప్పుడు స్టార్స్తో సినిమా తీయాలన్నప్పుడు అలా చేయలేం. ఇప్పుడు దువ్వాడి జగన్నాథం ఉంది, ఇది పక్కా బన్నీ కోసం అనుకుంది, బన్నీకే రెడీ అయింది. దట్స్ వాట్ అంటే బిగినింగ్లో మాత్రం అట్లా ఉండేది కదా, యూ హ్యాడ్ ఆప్షన్స్. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఉంది, నిజంగా మహేష్ బాబు గారు వెంకటేష్ గారు లేకుంటే నేను అప్కమింగ్ హీరోస్తో తీయాలి. సో అట్లా డెఫినెట్ ఆప్షన్ ఉండాల్సింది ఒక స్క్రిప్ట్కి. సో స్క్రిప్ట్ రెడీ అయ్యాకే హీరో వస్తారు. బట్ స్టార్తో సినిమా తీయాలన్నప్పుడు ఈ హీరో ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రభాస్తో సినిమా తీయాలి అంటే ప్రభాస్ను దృష్టిలో పెట్టుకొని నేను అనుకున్న మాకు ఎవరన్నా డైరెక్టర్ కానీ రైటర్ కానీ చెప్పిన ఐడియాని రెడీ చేయాలి. సో అలా తయారు. ఇనీషియల్గా ఆర్య సినిమా స్క్రిప్ట్తో మీరు వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారు వాజ్ నాట్ దట్ అంటే సుముఖంగా లేరని విన్నాను ఆ స్క్రిప్ట్కి, కానీ అది బన్నీకి సూట్ అవుతుందో లేదో. బన్నీకి సూట్ అవుతుంది, బన్నీకి ఎప్పుడూ ఆ కథ మీద డౌట్ లేదు. సెకండ్ హాఫ్ వెళ్తున్న విధానం మీద డౌట్ ఉండదు. సో దానికి మేము చాలా మళ్ళీ రీవర్క్ చేసి ఒక 2-3 మీటింగ్లు అయ్యాక ఒక స్టేజ్లో అయితే సుక్కు అమ్మ నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళిపోయి కాలేజీలో లెక్చరర్ ఇది కంటిన్యూ చేస్తాను ఒకరోజు నాతో, మళ్ళీ కూల్ అయ్యి లేదు చేద్దామని చేసి మళ్ళీ బన్నీతో కూర్చొని అన్నీ ఫైనల్ చేసి తర్వాత మళ్ళీ అరవింద్ గారికి చెప్పి అలా ఓకే చేసిన ప్రాసెస్ పట్టి బ్లాక్ బస్టర్ అది కదండి. అయితే బొమ్మరిల్లు సినిమా టైంలో మీ డెసిషన్ ఎంత స్ట్రాంగ్ ఉండిందంటే ఆ రోజుల్లో ఆ స్క్రిప్ట్ వినగానే మీరు భాస్కర్తో చెప్పారంట కదా ఇది సిల్వర్ జూబ్లీ అని. అంటే అంత స్ట్రాంగ్ అంత గట్టి ఎట్లా ఉంటుందండి మీకు? దట్ ఈస్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే కెరియర్ మీరు అప్పుడే మొదలు పెట్టారు, 2 సినిమాలు అయినాయి, 4th ఫిల్మ్. ఫోర్త్ ఫిలిం. అంటే అదేనండి కొన్ని సోల్ ఆఫ్ ద ఫిలిమ్స్ మనం కనెక్ట్ అవుతే తెలుస్తుంది అనేది నా ఫీలింగ్. సో మాకు అదే పని కదా. సో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, సో రాజుగారిని ఎలా ఇంటర్వ్యూ చేయాలంటే మీకు ఒకటి ఉంటుంది కదా, చిరంజీవి గారిని చేయాలంటే ఒకటి ఉంటుంది కదా. మాది అంతే, ఒక కథ అనుకుంటున్నప్పుడు ఏంటి దీంట్లో ఈ సినిమా ఎందుకు ఆడాలి, సో ఇది ఎందుకు నచ్చొచ్చు, సో దీంట్లో ఏం చేస్తే సూపర్ హిట్ అవుద్ది అనేది మాకు అదే ప్రాసెస్. బట్ పోను తర్వాత అదే డైరెక్టర్స్తో మీరు మళ్ళీ సినిమాలు చేసినప్పుడు చాలా అవి ఆడలేదు. అంతేందుకు వాసు గారి సినిమా మీరు ఆయనతో దిల్ నుంచి మీరు ట్రావెల్ అయ్యారు, వాసు గారి సినిమాలు ఏవి ఆడలేదు మీ బ్యానర్లో. అలాగే హరిశంకర్ గారిది ఇప్పుడు దువ్వాడ జగన్నాథం ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు అ బిగ్ హిట్. బట్ అంత ప్రీవియస్ ఫిలిం ఆడలేదు రామయ్య వస్తావయ్య. మరి మీరు ఏ గట్ ఫీలింగ్ ఉంటుంది మీకు అదే డైరెక్టర్తో మళ్ళీ సినిమా తీయాలని? ఆ డైరెక్టర్ ఆల్రెడీ మీకు ఒక ఫ్లాప్ ఇచ్చారు. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఒక డైరెక్టర్ వల్లనే ఫ్లాప్ అవ్వదు. సో అందరము సెలెక్ట్ చేసుకుంటున్నాం సినిమాని, ఓన్లీ ఒక డైరెక్టర్దే తప్పు కాదు. సో నేను సెలెక్ట్ చేసుకున్న ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడు నా దగ్గరకు ఒక డైరెక్టర్ ఇప్పుడు హరీష్ శంకర్ రామయ్య వస్తావయ్య చేయాలనుకున్నప్పుడు తన గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఉంది, ఎన్టీఆర్ ఓకే అన్నాడు, ఏ ప్రొడ్యూసర్తోనే చేయొచ్చుగా. ఎన్టీఆర్ హరీష్ శంకర్ ఆ సినిమాకి నేను కావాలని నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను, వాళ్ళిద్దరు కూర్చొని నాకు ఫోన్ చేశారు, ఒకసారి రా అంటే నేను వెళ్తే ఇద్దరు కూర్చున్నారు, నెక్స్ట్ మా సినిమా ప్రొడ్యూసర్ నువ్వు అన్నారు. సో నన్ను ఎందుకు కోరుకున్నారు, రాజన్న అయితే మనం ముగ్గురం కలిస్తే బాగుంటుంది ట్రావెల్. అలా ట్రావెల్ మొదలై ఏదో కథ అనుకొని ఏదో కథకి వెళ్ళి తప్పు చేసాం. అంటే డైరెక్టర్ హరీష్ శంకర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఆ కథ ఎంచుకున్న నాకు అంతే ఉంది, ఆ సినిమాలో యాక్ట్ చేసిన నా హీరోకి అంతే ఉంది. సో మేమందరం అనుకుంటేనే ఆ సినిమా తయారైంది, లేకుంటే రెడీ కాదు. సో ఒక సినిమాకి ముగ్గురు వెరీ ఇంపార్టెంట్. సో అలా అనుకున్నప్పుడు సో రామయ్య వస్తావా నేను హరీష్ శంకర్కి రుద్దేసి నేను వదిలేలేను, ఆ తప్పులో నా రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేసాము, సక్సెస్ కొట్టాము, మళ్ళీ ఇప్పుడు దువ్వాడి జగన్నాథ్ చేస్తాం. వెరీ అంటే ఇటువంటివన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది అంటే మీకు కథ సెకండరీ, ముందు మనుషులు ప్రైమరీ లాగా అనిపిస్తుంది. అంటే మనుషులతో మీరు ట్రావెల్ అవుతారు, ఆ వ్యక్తుల్లో మీకు ఏదో పాయింట్ నచ్చుతుంది, వాళ్ళ యాటిట్యూడ్ నచ్చచ్చు, వాళ్ళ క్యారెక్టర్ నచ్చచ్చు, ఐ డోంట్ నో.
లేకపోతే ఇన్నేళ్ళు ఒకే మీరు మన దువాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్లో మీతో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరినీ పిలిచారు, దానికి కారణం ఏంటండి? ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టకుండా అంటే అంటే మీకు ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్ని కూడా మీరు అంటే అదేనండి, నేను ఇప్పుడు 25 సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్తో నాకు సంబంధమే లేదు. మేము పని చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాం, పని చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ సక్సెస్ ఆ ఫెయిల్యూరో ఇంపార్టెంట్ కాదనేది నా ఉద్దేశం. సో వీఆర్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్, అందరం మనుషులం. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎవరి టాలెంట్తో వాళ్ళకు వస్తుంది. సో ఆ సక్సెస్లో నాకు షేర్ ఇస్తారు, ఆ ఫెయిల్యూర్లో కూడా నేను షేర్ తీసుకుంటాను, వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. సక్సెస్లో వాళ్ళు ఇస్తే నేను ఫెయిల్యూర్లో నేనే తీసుకుంటాను. అయితే ఒక సందర్భంలో మీరు రాముడు కృష్ణుడు అన్న పేరు నాకు అచ్చి రాలేదన్నారు. అది అంటే మేబీ రామయ్య వస్తా, రామరామ కృష్ణ కృష్ణ, కృష్ణాష్టమి 3 సినిమాలు ఆడలే. సో మేబీ మా వెంకటేశ్వర స్వామికి నేను ఉండగా అభ్యర్థికి అనుకున్నాడో ఏమో అని కోఇన్సిడెంట్ అది. సో ఇట్స్ నాట్ ఏ స్టాంప్ కాదు అది, ఇట్స్ ఎ కోఇన్సిడెంట్గా వచ్చే టాపిక్. అయితేనండి శేఖర్ కమ్ముల గారిది హ్యాపీ డేస్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆ టైంలో శేఖర్ గారు కొంచెం భయపడ్డారు, ఈ సినిమా ఏంటి, నేనైతే బాగా తీశాను కానీ అది థియేటర్స్లోకి వెళ్తుందా, రిలీజ్ అవుతుందా, అది హిట్ అవుతుందా, జనాలు చూస్తారా, కైండ్ ఆఫ్ ఒక ఇన్హిబిషన్ ఉండింది ఆయన మనసులో. మీకు ఆయన ఆ సినిమాతో ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమ్మీడియట్ రియాక్షన్ ఇనిషియల్గా చూడ? యాక్చువల్ అది మా ఎడిటర్ అప్పుడు నా అన్ని సినిమాలకు మార్తాండ్ వెంకటేష్ గారు ఎడిటర్ ఫోన్ చేసి, సరే ఇట్లా శేఖర్ కమ్ముల గారు అంటే యాక్చువల్ ఆనంద్ సినిమా నాకు చూపించాలని చాలా ట్రై చేశారు, కానీ అప్పుడు ఆర్య అయ్యాక నేను భద్రా బొమ్మరిల్లు స్క్రిప్ట్ వర్క్లో ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను, అలా మిస్ అయ్యాము ఆ సినిమా. సో ఇట్లా శేఖర్ కమ్ముల గారు సినిమా తీశారండి, అందరు కొత్త వాళ్ళతో సినిమా రెడీ అయింది, మీరు చూడండి. సో ఆన్ ఫైన్ డే వస్తానండి అని అన్నపూర్ణ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి నేను, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు ముగ్గురం వెళ్ళి సరే చూద్దాము. ఫస్ట్ హాఫ్ చూసాం, భలే ఉన్నాయి మూమెంట్స్ అన్నీ బాగున్నాయి అనుకున్నాం. సెకండ్ హాఫ్ చూసాము, ఇంకా ముగ్గురం మేము మాట్లాడుకోలేదు, స్ప్లిట్ అయిపోయి వెంకటేష్ గారు నేను ఫోన్ చేస్తానండి అని వెళ్ళిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు శిరీష్ గారు, లక్ష్మణ్ గారి దాని గురించి నేను చెప్తానని చెప్పి వాళ్ళ ఫీలింగ్ తీసుకున్నాను, అందరం ఒకటే పాయింట్ మీద ఉన్నాం. సో అదే ఎక్స్ప్రెషన్ వెంకటేష్ గారు చెప్తే దాన్ని ఏమో సరే మీరు రండి ఒకసారి శేఖర్ గారితో కూర్చొని అంటే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిపోయి కూర్చొని నాకు అనిపించినాయని చెప్పి మీరు అవన్నీ ఓకే అనుకుంటే ఐఎమ్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తానండి. సో వాళ్ళు సో నేను వచ్చి అందరు కొత్తలతో టేక్ ఓవర్ చేసిన దే ఆర్ ఆల్సో ఇస్ ఏ కేమ్ పాజిటివ్, అలా డీల్ చేసి అక్కడి నుంచి రికార్డింగ్ ఏంటి, ఆ ట్రిమ్మింగ్ ఏంటి, ప్రమోషన్ ఏంటి, అవన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. సో శేఖర్ గారిని ఒక సందర్భంలో నాతో మాట్లాడినప్పుడు ఆయన ఈ పాయింట్ రేజ్ చేసి, దిల్ రాజు గారు లేకపోయింటే ఆ రోజు హ్యాపీ డేస్ అన్నది బయటకు వచ్చేది కాదు, అండ్ ఒకవేళ వచ్చినా కూడా ఇంత సక్సెస్ బయటికి వచ్చేదండి, బయటికి వచ్చేది కాదనేది కరెక్ట్ కాదు. డెఫినెట్ నేను కాకుండా ఇంకో ద్వారా రిలీజ్ అయ్యేది, ఎందుకంటే తన ప్రీవియస్ ఈ స్థాయిలో అయ్యేది కాదు. అంటే నేను ఎంత ప్లాన్ చేశానంటే సినిమా రిలీజ్ హైదరాబాద్లో ఓన్లీ 6 థియేటర్స్లో రిలీజ్ చేసాం, సెకండ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, థర్డ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, ఒక స్ట్రాటజీగా తీసుకెళ్ళాం, ప్రమోషన్ కూడా అలాగే చేసాం. మళ్ళీ 10 ఏళ్ళు పట్టింది మీకు శేఖర్ గారితో సినిమా తీయడానికి, మధ్యలో కూడా చాలాసార్లు అనుకున్నారంట కదా? అంటే యాక్చువల్ సినిమా చేద్దాము అని ఎప్పుడు అనుకోలేదు, ఇక్కడ మట్టుకు స్ట్రాంగ్ అనుకున్నాం. శేఖర్ గారి దగ్గర ఈ పాయింట్ ఉందని నాకు తెలిసినప్పుడు ముందు నేను వింటానని స్టోరీ వినగానే నాకు ఆయన శేఖర్ స్టోరీ కంటే ఎక్కువ మూమెంట్స్, క్యారెక్టరేషన్స్ బాగా రాశారు. ఫస్ట్ బన్నీకి కూడా వినిపించాను, ఆయనకేమో ఈ సినిమాని స్టార్తో చేయాలనుండే. బన్నీ వినేసి కూడా ఇలా ఉంది అనుకున్నాము. నాకు తెలియకుండానే మహేష్ బాబు గారు కూడా విన్నారు, రామ్ చరణ్ విన్నాడు. అందరికీ కథలో ఏదో బాగుంది కానీ స్టార్ట్ చేసే సినిమా కాదు అది. శేఖర్ గారికి ఏంటంటే స్టార్తో చేయాలని ఉండే. తర్వాత మెల్లిగా నేను కూర్చోబెట్టుకున్నప్పుడు ఎవరెవరు బాగుంటారంటే మీరు స్టార్తో వద్దండి, మీ స్టైల్ వాకింగ్కి మీరు తీసుకున్న కథకి ఇది స్టార్ చేస్తే నేను ఇందాక చెప్పాను కదా కాంబినేషన్ వర్కౌట్ అవ్వదు. సో స్టార్ అనగానే సినిమా ఒకలాగా ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి థియేటర్కి వస్తారు అండ్ ఎకానమిక్స్ వర్కౌట్ అవ్వవు అని ఇలా వరుణ్, సాయి పల్లవిని మాట్లాడి స్టార్ట్ చేస్తాం. ఒక విషయం తెలుసుకోవాలండి నాకు ఈ సందర్భంగా, బాహుబలి సినిమా రైట్స్ మీరు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు, 22 crores, 22 crores, 2250.
20 to 50, ఓకే, టు బీ ప్రిసైజ్, ఫైన్. కానీ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, ఈ రెండు ఎందుకు తీసుకోలేదు? ఆ టైంలో అందరూ పోటీ పడ్డారు ఆ సినిమాలు కొనడానికి, మీరు మాత్రం అస్సలు ఏ మాత్రం దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఏంటి కారణం ఏంటి? కారణాలు అంటే ఏముండవు అంటే, ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఒకరోజు ఒకటి తింటాం, ఇంకో రోజు ఇంకోటి తినాలనిపిస్తుంది. సో నాకు సినిమా కూడా అంతే. అంటే డబ్బు పెట్టి చేసే వ్యాపారం ఇది. నేను ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు సినిమాలకి నా నష్టం వచ్చిందనుకో, 90% ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అంటే ఆ సినిమా కమిట్ అయ్యే వరకు మట్టుకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని అందరూ మాట్లాడేవాళ్ళే. ఆయన ఆ మాటల్ని ఎవరు నిలబెట్టుకోరు. నెక్స్ట్ మళ్ళీ 1 year తర్వాత, 1.5 years తర్వాత, 2 years పట్టచ్చు వాళ్ళు మళ్ళీ లైన్ అప్ అయ్యే సినిమా. 2 years వరకు చాలా మారిపోతుంది. సో మళ్ళీ ఆ రోజు ఆ సినిమాకి ఏ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్కే వెళ్తుంది. సో ఇక నష్టపోయినాడు అక్కడ అలాగే ఉంటాడు. సో నేను కొన్నేమో రిలేషన్స్తో ట్రావెల్ అవుతాను. సో రిలేషన్స్ కోసము ఇక డబ్బు పోతుందని తెలిసి కూడా చెప్తాను, నాకు ఇది అనిపిస్తుంది, ఈ సినిమాలో నాకు డబ్బు పోవచ్చు, కానీ ఐఎమ్ డూయింగ్ ఫర్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రిలేషన్. చెప్తారు అట్లా. అట్లా ఏ సినిమాలు చేశారు? నేను అంటే పేర్లు చెప్పాను, ఓకే, చెప్తాను. ఓకే, నాతో అంత క్లోజ్గా ఉన్న వాళ్ళకు తప్పకుండా చెప్తాను. కొన్ని సినిమాలు ఉంటాయి, కాంపిటేటివ్ వాళ్ళు కూడా వచ్చి కొనాలని ట్రై చేస్తారు. ఆ ప్రొడ్యూసర్కి నాకున్న రిలేషన్కి ఆ ప్రొడ్యూసర్కి నాకే ఇవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళకి పెద్ద ఆఫర్లు వస్తుంటాయి. తగ్గించుకొని ఇవ్వాలంటే మళ్ళీ మనసు ఒప్పదు. ఓకే. సో అలాంటి స్ట్రగుల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ టైంలో నేను మీకు ఏ ఆఫర్ వచ్చిందో అది తీసుకొని నాకు ఇచ్చేయండి. అలా నాకు చిన్నబాబు గారితో ఆ సినిమాకి వచ్చింది. బాబు బంగారం, ప్రేమం, 3 సినిమాలు జరుగుతున్నాయి వరి. సో బాబు బంగారము, ప్రేమము వాళ్ళ కోసం నేను చేయాల్సిందే చేస్తున్నాను. ఆకేమో వస్తుందంటే ఒక స్టేజ్లో వద్దనుకున్నాను, మళ్ళీ నేనే వెళ్ళి వద్దులేండి, సో 3 సినిమాలు కాంబినేషన్లో చేసేద్దామని చేసేసాం. సో ఆ రిలేషన్, సో ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నచ్చినట్టు నడవడం అనేది మాకు కత్తి మీద సాము. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని రోల్స్ పోషిస్తూ వెళ్ళాలి. కానీ మరి ఆ సినిమా తాలూకు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నొచ్చుకోలేదా? వాళ్ళకి దృష్టి మీ మీద ఉంటుంది కదా, దిల్ రాజు గారు తీసుకుంటే దాని లెవెలే పెరుగుతుంది. సేమ్ టైం అంటే తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. అరే మన సినిమాకు వేరేల ద్వారా ఇంత డబ్బు వచ్చింది కదా, దిల్ రాజు అయితే ఇంత ఇవ్వడు కదా అనేది కూడా ఉంటుంది. సో అల్టిమేట్ ఏది రైట్ అవుతుంది అక్కడ? మనీ. దిల్ రాజు గారి కంటే ఒక 2 కోట్లు ఎక్కువ వస్తుందంటే 2 కోట్లు ఇంపార్టెంట్ కాదు, కానీ కాదు ఇంపార్టెంట్ అవుతుంది, కానీ దిల్ రాజు గారు సినిమా చేయడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు కూడా బాగానే చేస్తారు వ్యాపారం, వాళ్ళు కూడా బాగానే సెట్ చేస్తారు. బట్ కొన్ని లాంగ్ రన్లో అర్థమవుతాయి, ఆ నిమిషంలో అర్థం కావు. లాంగ్ రన్లో మా వాల్యూ తెలుస్తుంది. సో ఎప్పుడైనా ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ అడ్వైజ్, మీ సజెషన్లు తీసుకుంటుంటారండి ఎవరైనా? ఈ సినిమా ఏంటి, ఆడుతుందా ఆడదా, మీ ఒపీనియన్ ఏంటి? మీరు కొన్నా కొనకపోయినా మీరు సినిమా అడుగుతారండి, అడుగుతారు, కానీ ఎవరు పాటించరు. అదే సినిమా మొత్తం అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్తే పాటించరు. పాటించకపోగా ఆ సినిమా కూడా చెప్పారంట దిల్ రాజు గారు, అది ఆడింది కదా, ఏదో ఒక సినిమాలో ఆడేసిన సినిమా ఉంటుంది, ఎక్కడో ఒకటి ఆ ఒక్క సినిమాలో ఉంటుంది, ఆ సినిమా ఆడిందిగా, సో మనది ఆడుద్దనే హోప్స్తో సినిమా తీస్తారు. సో అందుకే చెప్పడానికి కూడా నేను ఆలోచిస్తాను. మరీ ఇక క్లోజ్గా ఉన్నోళ్ళు ఉంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు. అయితే కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, వాళ్ళకి మాత్రం నిర్మోహమాటంగా చెప్తారంట కదా, మీరు చేతులు కాల్చుకోకండి, ఆ స్టోరీ చెయ్యొద్దు అని చెప్తారు. బట్ వాళ్ళు కూడా కొందరు వింటారు, దాన్ని పట్టుకొని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. రాజు గారికి సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో, ఎంత ఇష్టం ఉందో, ఎంత జడ్జ్మెంట్ కేపబిలిటీస్ ఉన్నాయో, రాజుగారు అప్పుడప్పుడు చాలా కొన్ని కఠోరంగా కూడా ఉంటారని విన్నాను. అంటే కొన్ని డెసిషన్స్లో వెరీ ఫర్మ్, డైరెక్టర్ మాట కూడా వినరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ఇది వెళ్ళాలంటే ఇది ఇలాగే వెళ్ళాలి, ఇందులో ఈ పాయింట్ ఉండకూడదు అంటే ఉండకూడదు, అంటే కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ కంపల్సరీగా తీసుకుంటారంట. ఇది నిజమేనా? అంటే తీసుకోవాలండి. తీసుకోకుండా ఏమవుతుందంటే, నేను ఎప్పుడు ఎవరితోనైనా మా టీంతో ఎప్పుడు మాట్లాడేది, ప్రతి సినిమా దగ్గర అందరికి చెప్పేది ఒకటే చెప్తాను, మాకే కాదు ఇది ఎవరికన్నా,
సినిమా సక్సెస్ అవుతూనే ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోకి కానీ, ఆ సినిమాకు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మాకు కానీ, మా డిస్ట్రిబ్యూటర్లకు కానీ, కింద సినిమా వేసే ఎగ్జిబిటర్లకు కానీ అందరికీ సక్సెసే కావాలి. మనం ఏమి ఒక రాంగ్ స్టెప్ వేసి ఒక ఫ్లాప్ సినిమాకి పంపించే పరిస్థితి ఉంటే ఎందుకు తీయాలి? సో సక్సెస్ఫుల్ సినిమా వెళ్తేనే ఇంతమందికి ఉపయోగం. సో ఆ సక్సెస్ఫుల్ సినిమా కోసమే ఎవరితో ఫైట్ చేసినా, ఎవరితో చెప్పినా, ఎక్కడన్నా మాటలు అనిపించుకున్నా అదొకటే టార్గెట్ కోసం. బట్ ఎవరికి వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా ఆ సినిమా వాళ్ళ పాయింటే రైట్, రాజుగారు చెప్పింది రైట్ కాదు కరెక్ట్ అంటారు. అక్కడ ఏంది, అక్కడ కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఫైనల్గా ఎవరు తీసుకోవాలి? యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను తీసుకోవాలి, ఎందుకంటే నా డబ్బు ఇన్వాల్వ్ అయింది. ఆ సినిమా ఆడితేనే నా డబ్బు వస్తుంది. ఇప్పుడు హీరో కానీ, డైరెక్టర్ కానీ, అందరిది కానీ అక్కడికి సినిమా రెడీ అయ్యే టైంకి వాళ్ళ రోల్ అయిపోయింది. ఇలాంటి స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో మటుకు ప్రొడ్యూసర్ అనే కాల్ చెప్పాలి. ఓకే, లేకుంటే కష్టం. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి సినిమా డ్రాప్ చేసిన సందర్భాలు ఉన్నాయండి ఏదన్నా సినిమా? జగడం. ఓకే. సుక్కుకు నాకు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అంత క్లోజ్, అంటే ఆల్మోస్ట్ దిల్, ఆర్య ఒక 4-5 years స్ట్రాంగ్ బాండ్ అయ్యాం. ఆర్య తర్వాత మా కాంబినేషన్ బన్నీ, నేను, సుక్కు చేయాల్సింది అది. తను చాలా కష్టపడ్డాడు, స్క్రిప్ట్ రెడీ చేశాడు. స్క్రిప్ట్ వినగానే భయం వేసింది, ఏదో తప్పుగా వెళ్తుంది. అయితే నేను ఇమీడియట్లీ డెసిషన్ చెప్పకుండా బన్నీ విన్నాడు. బన్నీ కూడా సేమ్ ఫీల్ అయ్యాడు. సో మేమిద్దరం సుక్కుకు చెప్పాలి, ఎందుకంటే మా ముగ్గురు మధ్యలో ఒక బాండేజ్ ఉంది. ఆయన సుక్కు గురించి మాకు తెలుసు, ఏదైనా ఫిక్స్ అయితే తను బయటికి తీసుకురావడం కష్టం. అంటే ఈజ్ ఎక్స్ట్రాడినరీ రైటర్. తను కొత్తగా చెయ్యాలి, అందుకే ఆర్య వచ్చింది. ఆర్య వచ్చిందంటే తను అంత కొత్తగా ఆలోచించాడు కాబట్టి ఆ రోజు ఆర్య వచ్చింది. దీని విషయంలో మేము చెప్తున్నా కానీ తను ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. ఒక స్టేజ్లో ఇక నాకు సుక్కుకి ఏంటంటే చిన్న ఫైట్ మూడ్ వచ్చేసింది. మీరు చేస్తారా, మీరు చేయకుండా ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు అని అంత కాన్వర్సేషన్కి వెళ్ళిపోయాం. అదిగా సుక్కు అని అంటే సో రాత్రికి రాత్రి తను షిఫ్ట్ అయ్యి ఆ సినిమా ఫైనల్ చేశాడు. మళ్ళీ మా రిలేషన్స్ పాడవద్దని ఆ ఓపెనింగ్కు బన్నీ నేనే వెళ్ళాం. జగడం ఓపెనింగ్కి. ఆ సినిమా మీరు అన్నట్టే పోయింది. సో మీ డెసిషన్, మీ జడ్జ్మెంట్ అంటే మళ్ళీ వాళ్ళకి సెన్సార్ ప్రాబ్లం వస్తే కూడా నేనే వెళ్ళి నేను మాట్లాడి సో సుక్కుని కన్విన్స్ చేసి ప్రొడ్యూసర్కి ఆయనకు కూడా ఏదో గ్యాప్ వస్తే, అంటే నేను అదే చెప్పేది, ప్రొఫెషనల్ డిసిషన్స్ ఇస్ డిఫరెంట్, వ్యక్తిగతమైన రిలేషన్ ఇస్ డిఫరెంట్. నేను సాధ్యమంత మటుకు ఆ రిలేషన్లో పాడు కాకుండా ట్రావెల్ కావాలని ట్రై చేస్తాను. బట్ అది 100% మన సైడ్ నుంచి ఉంటేనే కాదు కదా, వాళ్ళకు కూడా ఎక్కడో ఉంటేనే అది జరుగుద్ది. ఒక 3-4 ఏళ్ల క్రితం బాగా వినిపించేది ఆ నలుగురు అని పేరు. ఈ 3-4 ఏళ్ళ నుంచి వినిపించట్లేదు. ఏం చేశారు మ్యాజిక్ మీరు? అంటే అదేనండి, ఇప్పుడు సినిమా అనేది సిస్టమ్ మారుతున్నప్పుడు అది అర్థం చేసుకోలేకుండా జరిగేది. సిస్టమ్ మారిపోబోతుంది, ప్రపంచవ్యాప్తంగా మార్పది, ఓన్లీ ఇక్కడే కాదు. మల్టీప్లెక్స్లు వస్తున్నాయి, ట్రెండ్ మారుతుంది, మంచి థియేటర్లు రావాలి, ఇన్వెస్టర్స్ వస్తున్నారు బయట నుంచి, సో ఎన్నో మార్పులు వస్తున్నాయి. సో అప్పట్లో అర్థం చేసుకోలేదని అనుకుంటారు అది అంతే. ఎంతసేపు అక్కడ ఇప్పుడు ఒక చేంజ్ వస్తున్నప్పుడు, ఇప్పుడు మోడీ గారు మన ఒక నిర్ణయం తీసుకున్నారు, అందరం బెంబేలు ఎత్తిపోయాంగా. ఏమైంది? మెల్లిగా ఒక 6 monthsలో వాళ్ళ సిస్టమ్ వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ అని కొత్తది తెస్తున్నారు. మళ్ళీ మాకు కూడా అర్థం కావట్లేదు ఎలా జరగబోతుంది అనేది సినిమా మన వ్యాపారంలో, మన ఫీల్డ్లో. బట్ ఏదైనా ఒక 3 months దాన్ని అర్థం చేసుకొని వెళ్ళటానికి టైం పడుతుంది, అది అంతే. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అండి మీకు ఆబ్వియస్గా అది ఒక పెద్ద డిస్టర్బెన్స్ మీ లైఫ్లో. అండ్ మీ చెవున పడుతుంది, మీరు హర్ట్ అవుతారు, బాధపడతారు, మీరు ప్రెస్ మీట్లు పెట్టరు, మీరు అట్లీస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా అనుకోరు. ఇది రైట్ కాదు, మీరు అనుకుంటుంది రాంగ్ అని. ఎందుకు అట్లా అంటే అట్లీస్ట్ వై డోంట్ యు టెల్ దిస్ ఇస్ నాట్ రైట్? అంటే ఇప్పుడు అదేనండి, మళ్ళీ ఇక్కడ నేను చాలా విషయాల్లో నాకు అప్పుడు అంటే తెలిసేది కాదు. అరవింద్ గారు లాంటి సలహా అడిగేవాడిని, ఏంటి సార్ ఇలా ఉన్నప్పుడు నేను ఏదైనా రియాక్ట్ కావాలంటే వద్దనేవాళ్ళు. ఓకే. ఎందుకు అని అంటే నువ్వు ఇస్తావు, నువ్వు ఇవ్వగానే ఏమవుద్ది, మళ్ళీ కౌంటర్ వస్తుంది, మళ్ళీ నువ్వు ఇస్తావు, మళ్ళీ కౌంటర్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ రైట్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే తర్వాత దాన్ని ఓహో ఇది కరెక్టే కదా,
ఆ ఒక్క రోజు గురించి నేను షేక్ అయిపోతుంటే అది 1 వీక్ ఎపిసోడ్ అవుతుంది. సో దానికోసం సరే ఏదైనా టైమే డిసైడ్ చేసి, ఇప్పుడు మీరే అన్నారు కదా 4 ఏళ్ల తర్వాత వినిపించట్లేదు, ఏమీ చేయలే, సిస్టమ్ అలవాటు అవుతుంది, సిస్టమ్ అర్థమవుతుంది. అయితే ఈ మధ్య వినిపిస్తున్న వర్డ్ అబ్రివేషన్ ఎల్ఎల్పి. ఎల్ఎల్పి అంటే ఏంటండి? ఇది రెగ్యులర్ రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరు కలిసి పబ్లిసిటీ ఎలా చేసుకుందాం, మన మనీని ఎలా సేవ్ చేద్దాం, లేకుంటే హ్యూజ్గా అన్లిమిట్ ఎవరో వస్తున్నారు టపటపట ఎక్కడ చూస్తే ఒకటే సినిమా ఓడింగ్స్ కనిపిస్తాయి. ఆ ఓడింగ్స్ ఉండడం వల్ల సినిమా ఆడుద్దా? టీవీలు పెడతాం అదే సినిమా కనిపిస్తుంటుంది, అది ఉండడం వల్ల సినిమాలు ఆడతాయి. సో నాకున్న ఈ 20 years నా ఎక్స్పీరియన్స్లో ప్రమోషన్ అనేది ప్రేక్షకుడికి మన సినిమా వస్తుందని చెప్పడానికి, ప్రమోషన్ అనేది మనం పెట్టే డబ్బు, ప్రమోషన్కు మనం పెట్టే డబ్బు ఒక ప్రొడ్యూసర్గా ఎంత పెట్టాలి. సో పక్కోడు చేస్తుండగా నేను చేయాలి, నేను చేస్తుండగా ఇంకోటి చేయాలి. ఎందుకు? పక్కోడు చేయడం వల్ల హీరో అడుగుతాడు, అరే ఆ సినిమా కనిపిస్తుందండి, పక్కపక్కన రిలీజ్లు ఉన్నాయనుకోండి, ఆ సినిమా కనిపిస్తుంది మనకు కనిపించట్లేదు అంటే వాళ్ళ వల్ల కూడా మాకు డ్యామేజ్, అంటే ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల. అప్పుడు వచ్చిన ఆలోచన రన్నింగ్ ప్రొడ్యూసర్స్ మేమందరం ఒక 10 మందిమి. సో మన సినిమాకి ఎలా ప్లాన్ చేసుకుందాం, దీంట్లో అందరు రాని వాళ్ళని వదిలేద్దాం, వచ్చే వాళ్ళం మనం కలిసి ఒక ప్లాన్ చేసుకుందామని ప్లాన్ చేసిన ప్రమోషన్ ప్లానింగ్ వల్ల ఎంతో డబ్బు సేవ్ అయింది మాకు. ఓకే. దాంట్లో సో ప్రయారిటీ ప్రకారం మేము అన్ని ఛానల్స్కి వెళ్తే మళ్ళీ మాకు ఎకానమిక్స్ పెరుగుతాయని మాకు కంఫర్ట్గా ప్రైజెస్ ఇచ్చే ఛానల్స్ దాన్ని ఎలా చేసుకుందామని చిన్న హోంవర్క్ చేసి దాదాపు ఒక 2-3 months 10 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నాం దాంట్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ సినిమా తీస్తున్న ప్రతి ప్రొడ్యూసర్ వాడుకుంటున్నాడు. దాంట్లో లేకున్నా అంటే అది మా గురించి చేసుకుంది కదా, అది అందరి గురించే చేసింది. ముందు మీరు స్టార్ట్ చేశారు, బట్ ఎవరీబడీ సో స్టార్ట్ చేసినప్పుడు 6 months మళ్ళీ దాన్ని అడాబిట్ చేస్తారు, దాంట్లో దీంట్లో అంటే. సో అది ఎందుకు సేవ్ అవుతుందని మెల్లిగా టైం పట్టిన తర్వాత ఎవ్రీ వన్ ఈజ్ అర్థమైపోయింది. కానీ దీనివల్ల మీడియాలో మీకు శత్రువులు పెరిగిపోలే అంటే అదేనండి, దీని మీద కొంచెం నేను అదే చెప్పేది, ఒక మంచి చేయాలంటే మనము నా డబ్బది ప్రొడ్యూసర్గా సంవత్సరానికి నేను ఈ సంవత్సరం 5-6 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, ఒక్కో సినిమా మీద 1 కోటి రూపాయలు నాది వేస్ట్ కాకుండా నేను కాపాడుకుంటున్నా అంటే ఇయర్ అయిపోయే వరకు 6 కోట్లు. నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరుగా, నాకు ఫ్లాప్ సినిమా వచ్చిందంటే నాకు నా డబ్బు పోతే ఎవరు ఇవ్వరుగా. సో నా డబ్బు గురించి నేను జాగ్రత్త పడాలిగా, నచ్చకపోవచ్చు. బట్ స్టిల్ యు ఆర్ ఫర్మ్ ఆన్ యువర్ స్టాండ్. కరెక్ట్. మీ స్టాండ్ మాత్రం మీరు వదిలే ప్రసక్తి లేదు. ఓకే. అసలు ఎల్ఎల్పి అంటే ఏంటండి? అబ్రివేషన్ ఏంటి దాన్ని? నాకు కూడా క్లారిటీ లేదు. ఎల్ఎల్పి కాదు అది, యాక్చువల్ దాని పేరు ఏపీటీ అనుకుంటా. ఏపీటీ, ఆల్ ప్రొడ్యూసర్స్ ఏదో సంథింగ్ లైక్ దట్. ఓకే ఓకే. అదే నా రోల్ కూడా దాంట్లో తక్కువ, ముందంతా సెట్ చేసి నేను వదిలేసాను, ఎందుకంటే నాకు చాలా పనులు. ఆ టీమ్ దే ఆర్ ఫాలోయింగ్. శతమానం భవతికి జాతీయ పురస్కారం. అసలు చూడండి ఆ టైం కూడా ఎట్లా వచ్చింది. మీ ఆవిడ చనిపోయారు, అదే టైంకి 1-2 daysలో ఆ శతమానం భవతికి జాతీయ అవార్డు అనౌన్స్ అవ్వటం. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు ఎప్పుడు ఒక చెడు జరగగానే దాని బ్యాలెన్స్ ఒక మంచి జరుగుతుందని. ఈ సందర్భంలో కూడా దాన్ని మనం ఆపాదించుకోవచ్చు. ఐ థింక్ సో. 100% కదా. 100%. 14 ఏళ్లలో ఇన్ని సినిమాలు తీశారు, దేనికి పెద్ద పెద్ద అవార్డులు ఏమి రాలేదు, వచ్చింది ఒక్కటే కుంభస్థలం కొట్టినట్టు నేషనల్ అవార్డు వచ్చింది. అంటే ఆ సినిమా పాయింట్ అనుకున్న దగ్గర నుంచి నేను నమ్మానండి దాన్ని. అంటే ఈ సినిమా మ్యాజిక్ ఉంది, ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న మూమెంట్స్ ఈరోజు. అంటే ప్రతి పేరెంట్స్ పిల్లలు ఎదగాలి, బాగుండాలని కోరుకుంటారు, కానీ పిల్లలు తిరిగి ఏమిస్తున్నారు అనే దాని మీద ఆ పాయింట్. అంటే బొమ్మరిల్ తర్వాత అంతగా నేను ఎగ్జైట్ అయ్యాను ఆ పాయింట్ మీద. సో ఎక్కువ సతీష్ కూడా అదే ట్రావెల్ అవుతూ రెడీ చేసిన స్క్రిప్ట్. ఆ సినిమా మళ్ళీ బొమ్మరిల్లాగా బిగ్ సక్సెస్ అవ్వబోతుందని నాకు అనిపించింది. అలాగే వర్క్ చేసాము, అలాగే ఎవ్రీథింగ్ వర్క్ చేసుకుంటూ వచ్చాం.
మా పెద్దన్నయ్య మూవీ చూశాడు రిలీజ్కు డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ రూమ్లో ఒక 15 days ముందో ఎప్పుడో చూసి సినిమా చూసి బయటకు వచ్చి సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది ఆయన. అలా చూసేసి ఏమో నాకు అనిపిస్తుంది ఈ సినిమాకు ఛాన్సెస్ ఇస్తే నేషనల్ అవార్డు వస్తుంది చెప్పాడు. ఫుల్ ఎమోషన్ అయిపోయాడు సినిమా చూసి, చాలా మంచి సినిమా తీశాడు, వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ రిలీజ్ అనుకున్నట్టే సక్సెస్ అవన్నీ సక్సెస్ అయ్యాక కూడా అన్నయ్య 2-3 సార్లు అన్నాడు దానికి మన ప్రాసెస్ ఉంటాయంట, నువ్వు ఫాలో చెయ్యి. నాకేమో వాళ్ళ సబ్మిట్ చేసేసాము, వస్తే వస్తుంది కదా, ప్రాసెస్ ఏంటి మనం ఫాలో చేయడం ఏంటని నేను పట్టించుకోవాలా. కరెక్ట్ ఇంట్లో ఇన్సిడెంట్ నా వైఫ్ జరిగిన తర్వాత 5th day 6th day నాకు మెసేజ్ వచ్చింది. తెలుగు నుంచి 4 సినిమాలు సెలెక్ట్ అయ్యాయి, 4 2 సినిమాలు ఫైనల్లో ఉన్నాయి, పెళ్లి చూపులు అండ్ శతమానం భవతి అని. అప్పుడు అనిపించింది అంటే ఆ 2 సినిమాల్లో తప్పకుండా చూస్తే శతమానం భవతి ఎవ్రీవన్కు కనెక్ట్ అయ్యేది కదా, దీనికి మేబీ రీజనల్ లాంగ్వేజ్ అవార్డు వస్తుందేమని. ఇంట్లో కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి, 12 days వైఫీ అవన్నీ జరుగుతుంటే మళ్ళీ అనౌన్స్మెంట్ కంటే ముందు రోజు ఫోన్ వచ్చింది, రేపు మీరు అవైలబుల్ ఉండండి మీకు ఫోన్ వస్తుంది. సో అనౌన్స్మెంట్ రోజు వచ్చి రీజనల్కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన మాకు ఇది సర్ప్రైజ్గా పాపులర్ నేషనల్ వైడ్కి వచ్చింది. అంటే నేను అప్పుడు అదే అనుకున్నాను, శతమానం భవతి, నేను లోకలు, సక్సెస్, ఫుల్ స్వింగ్, ఇటు ఫిదా షూటింగ్, దువాడ జగన్నాథం 25th ఫిలిం, ఇంత హైప్లో హ్యాపీ మూమెంట్స్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరగడం చాలా కష్టంగా ఉండే నాకు. సో అది దాటేయడానికి సడన్గా ఒక స్వీట్ మెమొరబుల్ ఒక మూమెంట్ లాగా అది రావడం అనేది నిజమేనండి. అది మాత్రం 100% ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అనొచ్చు. కానీ అనిత గారి ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఏ స్థాయిలో ఉంటుందంటే, అంటే మీ క్రియేషన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ కింద శ్రీమతి అనిత అని కూడా వస్తుంది బ్యానర్ వెంటనే ఆవిడ పేరు. ఐఎమ్ షూర్ షీఈస్ గాట్ అ హ్యూజ్ ఇంపాక్ట్ మీ లైఫ్లో. అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ మేము పెట్టినప్పుడు దిల్ సినిమా అప్పుడే నాకు నరసింహారావు గారని నాకు ముహూర్తం డేట్లు చెప్పేవాడు, కాచిగూడలో ఉండేవాడు. అప్పుడు అన్ని పేర్లు తీసుకొని అందరి తీసుకొని వైఫ్ పేరు కూడా అడుగుతూ అందరు నేమ్స్ ఇస్తే ఈవిడ పేరు వచ్చేలాగా చూసుకోండి మీ లైఫ్లో అన్నాడు. సో ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, మేము 3 brothers అండ్ పార్ట్నర్స్, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. అప్పుడు అలా ఆయన చెప్పిన తర్వాత అప్పుడు గిరి కూడా ఉండే నాతో దిల్ సినిమాకి. సో ఆయన చెప్పాడని అప్పుడు ఆవిడకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు, నేను అనుకొని చెప్పేసిన తర్వాత అలా జరుగుతూ ఉండేది. బట్ ఎప్పుడు ఇంట్లో మా ఇద్దరి మధ్యలో సందర్భం వచ్చినప్పుడు అలా జరుగుతుండే, మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు అంటుండే నా పేరు వల్లే నీకు సక్సెస్లు వస్తున్నాయి అంటే నేను ఏడిపించేవాడిని. అంటే నేను స్క్రిప్ట్ వరకు ఇవన్నీ చేయకుండానే నీ పేరుతోనే నాకు సక్సెస్లు వస్తున్నాయా. బట్ ఒక మనిషిగా నేను సినిమాకు పనిచేయటానికి వర్క్ చేస్తున్నప్పుడల్లా తన దగ్గర నుంచి నాకు తెలియని సపోర్ట్ ఉండేది. సపోర్ట్ అంటే తను ఇన్వాల్వ్ అయ్యి నాకేదో చెప్పేదని కాదు, ఓ ఇంట్లో వైఫ్గా నన్ను ఆపలేదు. నా హార్డ్ వర్క్ నేను చేసేదాన్ని ఎప్పుడు ఆపేది కాదు. మ్యాక్సిమం అవుట్డోరు, అబ్రాడ్ షూటింగ్స్ అన్నీ మేము ఫ్యామిలీతోనే వెళ్ళేవాను. సో వాళ్ళకి ఇచ్చే టైం అక్కడే మ్యాక్సిమం కదా అని వెళ్ళేవాను. సో లాస్ట్ ఫిలిం ఈజ్ ఎవడి తర్వాత వెళ్ళడం కుదరలేదు, డాటర్ మ్యారేజ్ ఇవన్నిటి వల్ల. బట్ హర్ డెత్ అది ఒక పెద్ద షాక్ అండి. అంటే షాక్ అంటే ఆవిడకి హెల్త్ బాగాలేదా, లేకపోతే వాజ్ ఇట్ సడన్ డెత్? సడన్ డెత్. అంటే తనకి యాక్చువల్ ఈ సైడ్ డిసీజ్ అనేది ఎప్పుడు లేదు. అంటే కొన్ని లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అనేటివి అదేనేమో. February 27th నేను అబుదాబి వెళ్ళాను డీజే షూటింగ్కి. అక్కడ 4th నుంచి సాంగ్ స్టార్ట్ అవుతుందని ఎందుకో
నేను అక్కడి నుంచి అంటే యూఎస్ వెళ్ళిపోవాలి 11th. సో 15 days అవుతుంది, సరే గ్రాండ్ సన్ కూడా ఉన్నాడు అని మధ్యలో బన్నీకి హరీష్కి నాకు ఏదో బ్యాంక్ పని ఉందని చెప్పేసి 2 days హైదరాబాద్ వచ్చాను. 5th and 6th, March 5th and 6th. 6th రోజు సాధారణంగా నేను ఎటు బయటికి వెళ్తున్నప్పుడు లేట్ నైట్స్ సెండ్ ఆఫ్ ఇవ్వదు నాకు. నేను కూడా లేవమని చెప్పను, ఎందుకంటే లేట్ నైట్ వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ ఎందుకు పడుకునేటప్పుడే చెప్పేసుకొని పడుకొని వెళ్ళిపోయాను. ఆ రోజు నేను 6th లేవలే, 1:45 కూడా 2 o'clock ఇంట్లో నుంచి బయలుదేరాలి. గ్రాండ్ సన్ ఉన్నాడని వాళ్ళు కింద బెడ్రూమ్లో పడుకున్నాను, నేను పైన బెడ్రూమ్లో పడుకున్నాను. డ్రైవర్ని పంపించి తనే లేపి నేను రెడీ అయ్యి వస్తుంటే హాల్లో కూర్చున్నాను. బయట వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి March 6th. ఫస్ట్ టైం నా లైఫ్లో. మేబీ గాడ్ ఈజ్ డిజైన్. 5th, 6th నేను రావాల్సింది లేకుంటే వచ్చాను. వచ్చిన తర్వాత ఆల్ మూమెంట్స్ ఆ 2 days వేరే వర్క్ లేదు, ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. 6th రోజు ఈవినింగ్ గ్రాండ్ సన్ని తీసుకొని మేము ఇద్దరం కార్లో వెళ్ళాం. అలా వెళ్ళాం రౌండ్ అని. నేను ఇంటికి రాగానే వాడు బయట ఆడుతున్నాడు, తీసుకొని వెళ్ళాం. సో 6th వెళ్ళిన తర్వాత 10th అబుదాబిలో నేను ఫ్లైట్ తీసుకునే ముందు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ల్యాండ్ అయ్యాక ఆ రోజు 11th ఇన్సిడెంట్ జరిగిన రోజు మార్నింగ్ 7 o'clock నేను ఫోన్ మాట్లాడాను అక్కడ దిగాను. ఇండియన్ టైం 6:55 వచ్చాక తన ఫోన్ ఇప్పుడు అలాగే పెట్టుకున్నాను తన ఫోన్. సో March 11th నా కాల్, తర్వాత నా డాటర్ కాల్, ఆ 2 కాల్స్ ఉన్నాయి ఆ రోజు. తర్వాత ఏ కాల్స్ అన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సో షీజ్ వాట్ హ్యాపెండ్. ఆ రోజు 11th రోజు తను 10th రోజు ఇంట్లో గెట్ టుగెదర్ పెట్టుకుందంట వాళ్ళ మామయ్యలు వాళ్ళందరినీ పిలుచుకొని. షీజ్ 11th చిన్న లూజ్ మోషన్ స్టార్ట్ అయితే రెగ్యులర్గా తనకు కొంచెం టెన్షన్ పడే మనస్తత్వం, దానివల్ల అవుతున్నాయేమో అనుకుంటే కొన్ని మోషన్స్ ఎక్కుంటే అవి మెడిసిన్ ఇచ్చారు. 11 o'clock మై సన్నీలా కూడా వచ్చేసి హాస్పిటల్కి వెళ్దామంటే అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లిక్విడ్స్ అవి తీసుకొని కొంచెం నార్మల్గానే వీళ్ళు రిలాక్స్ అయిపోయారు. నార్మల్ అయిపోయాక తగ్గిపోయాక మా గ్రాండ్ సన్తో మళ్ళీ కూర్చోబెట్టుకొని ఆడుకుంది 1 hour, 11:30 to 12:30. తర్వాత పడుకుంటానని తిని కిచిడి లాంటిది కూడా వాళ్ళ మదర్ ఫాదర్ కూడా అంతకుముందు రోజు వచ్చారు. ఆ డిన్నర్ ఉందంటే వాళ్ళు కూడా వచ్చారు. సో ఎవ్రీవన్ ఎట్ హోమ్ ఎక్సెప్ట్ మీ. సో 3 o'clock వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి సడన్గా కొలాప్స్. సో అప్పటికి వీళ్ళకి డౌట్ వచ్చి టక్గా హాస్పిటల్ తీసుకురా. కానీ లూజ్ మోషన్స్ వల్ల మేబీ డిహైడ్రేషన్ అయ్యి షీస్ హార్ట్ కార్డియాక్ అరెస్ట్. అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా 6 months బ్యాకే మేమిద్దరము కేరళలో పాల్కాడ్ వెళ్ళాం. పాల్కాడ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళకముందు వాళ్ళన్నీ టెస్ట్లు చేయించుకొని రమ్మంటారు. అన్ని టెస్టులు చేయించాం లాస్ట్ ఇయర్ August. అప్పుడు ఏంటంటే నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది. ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్తే షోల్డర్ పెయిన్ వస్తే నా గురించి వెళ్ళాం. సరే నేను ఒక్కరిని ఎందుకని ఇద్దరం వెళ్ళాం. సో 1 week అదే మేమిద్దరం కలిసి ఉన్న మేజర్ టైం, ఫుల్ టైం 1 week ఇద్దరం కలిసి ఉన్నాం. రాజుగారు మీ మ్యారేజ్ 25 years అనుకుంటా నాకు తెలిసి. 25 కంప్లీట్, 26 కంప్లీట్ అయ్యాయి మొన్న April 19th 26. సో 25 years మీ లైఫ్లో అంటే మీ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసిన వ్యక్తి అంటే మీ ఆవిడే. అంటే మీరు అసలు ఏమీ లాని టైంలో కూడా మిమ్మల్ని చూశారు, మీ సక్సెస్లో మిమ్మల్ని చూశారు, మీ ఫెయిల్యూర్స్ చూశారు, ఎవ్రీథింగ్ షీ నోస్. ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది అంటే దేర్ ఇస్ నోబడీ విత్ హూమ్ యూ కెన్ షేర్. అంటే పర్సనల్గా ఫ్యామిలీ లెవెల్లో మీ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. సో ఈ కైండ్ ఆఫ్ వ్యాక్యూమ్ ఎలాంటిదండి? అంటే దిస్ కైండ్ ఆఫ్ మీరు ఇప్పుడు వన్స్ యూ గో హోమ్ యువర్ అలోన్. అంటే అదేనండి, నాట్ ఐఎమ్ అలోన్. ఇప్పుడు అంతకుముందు నేను నా వైఫే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇన్సిడెంట్ అయిన నుంచి మా పేరెంట్స్, నా డాటర్, నా సన్నీలా, మై బ్రదర్ సన్, ఎవ్రీవన్ విత్ మీ ఓన్లీ. అంటే నాకు అది కనిపించకుండా వాళ్ళందరూ రౌండ్ చేసేసారు. బట్ గ్రాండ్ సన్ వల్ల కూడా చిన్న ఎనర్జీ ఉంది. బట్ ఎంత ఏది ఉన్నా ఐ నో వాట్ ఈజ్ ఐఎమ్ సఫరింగ్ ఈజ్ ఇన్సైడ్. బట్ ఇన్ని పనులు ఉన్నాయి, నేను డల్ అయిపోతే చాలా ఇంపాక్ట్ ఉండేలాగుంది.
సో దాంట్లో నుంచి బయటకు వస్తూ బట్ అంతకుముందు ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ రావట్లా. షూటింగ్లో వెళ్తున్నప్పుడు సరదాగానే ఉంటున్నాను, బట్ ఆ ఎనర్జీ రావట్లే. ఇంకా అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు, కానీ ఐఎమ్ మిస్సింగ్. యా, ఇప్పుడు 25th ఫిలిం దువ్వాడ జగన్నాథం. అసలు ఇది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కాంబినేషన్. ఆర్యాలో మీరు, దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్, మళ్ళీ అదే కాంబినేషన్ అగైన్. ఇప్పుడు హరిశంకర్ యాడ్ అయ్యారు అనుకోండి, బికాజ్ ఇది డైరెక్టర్. బట్ దువ్వాడ జగన్నాథం మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? అంటే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ ఫిలిం? బన్నీ అటైర్, ఆయన స్టైల్ అది ఇది చూస్తుంటే ఇట్స్ లుకింగ్ వెరీ డిఫరెంట్ ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్కి ఇప్పటికీ అసలు కంప్లీట్గా. సో ఆర్య, పరుగు మా 2 సినిమాలు అయిన తర్వాత ఆల్మోస్ట్ 2008 పరుగు 9 years అవుతుంది. ఆల్మోస్ట్ 4 years నుంచి బన్నీ నేను రకరకాల స్క్రిప్ట్స్ డిస్కషన్ చేస్తూనే ఉన్నాం. ఏది మెటీరియలైజ్ కావట్లేదు, ఏది ఎక్సైటింగ్గా లేదు, నాకేదో అనిపిస్తే తనకేదో నచ్చకపోవడం, ఇలాంటి ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేయలేకపోయాం. నా డాటర్ ఎప్పుడో ఒకసారి ఒక విష్ ఉండే తనకి, 25th ఫిలిం బ్యానర్లో వచ్చేటప్పుడు సంథింగ్ కాంబినేషన్, అది బన్నెన్ అయితే బాగుంటుంది డాడీ అని. సరే మనకు ఎలా తెలుస్తుందా, వెళ్ళేటప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు, బట్ విల్ సీ అనుకున్నాను. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు హరీష్ సడన్గా నన్ను క్యారిడార్లో నిలబెట్టి ఒక 20 minutes ఈ ఐడియా చెప్పాడు. భలే ఉంది హరీష్ అని. బాగుందనంటే చాలా బాగుంది, ఇది చాలా మంచి సినిమా అవుద్ది, గో హెడ్ అంటే ఒక ఐడియా, క్యారెక్టరేషన్ చెప్పాడు అంతే 20 minutes. ఇది నేను వెళ్ళి బన్నీకి షేర్ చేశాను. బన్నీ ఇట్లా హరీష్ చెప్పాడు తనకి, ఎందుకంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా చెప్పాం బన్నీకి. బాగుంది సార్ ఐడియా, బట్ ఎలా వస్తుంది అని అంటే చూద్దాము, హరీష్ వర్క్ చేస్తాడు చెప్తాడు. సో అలా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రిలీజ్ అవ్వడం, సక్సెస్ అవ్వడం, తన హరీష్ వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ ఓకే చేసుకోవటానికి 3 months పట్టింది. రకరకాలుగా అన్ని రకాలుగా పక్కాగా వచ్చేలా. సరే అలా ఓకే అయింది ప్రాజెక్టు. 25th ఫిలింగా సెట్ అయింది. అయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు ఈ సినిమా జరగటానికి మెయిన్ కారణాలు వాళ్ళిద్దరే, హరీష్ అండ్ అల్లు అర్జున్. వాళ్ళు ఇద్దరు ఉంటూ కూడా నన్ను ఎక్కడ తగ్గనివ్వకుండా, అంటే అది నేను రిలేషన్స్ అన్నానే, సినిమా వేరు రిలేషన్స్ వేరని. వాళ్ళ బన్నీ ఒక స్టార్ హీరో, హరీష్కు తనకుంది, కానీ దిల్ రాజుకి ఎక్కడ కూడా తగ్గనివ్వకుండా నన్ను వాళ్ళతో పెట్టుకొని ట్రావెల్ చేశారు సినిమా కంప్లీట్ వరకు. సో అలా కథ దగ్గర నుంచి అన్నీ ఒకటి డిజైన్ చేసుకుంటూ, పాటల దగ్గర కానీ ఎవ్రీవేర్. సో ఒక రైట్ సినిమా రావటానికి వాళ్ళిద్దరు ముందుండి ఓల్డ్ టీముని పెట్టుకొని సినిమా రెడీ చేశాం. మనకు రోజు నైట్ 3 వరకు ఎడిటింగ్ రూమ్లో ముగ్గురమే. సో అలా సో మెనీ మూమెంట్స్. ఒక 25th ఫిలింకి ఎన్ని రావాలో అన్నీ కుదిరాయి. ఇంకా మీరు ఇందాక అడిగినట్టు అంటే వాట్ ఈజ్ స్పెషల్ ఫర్ అల్లు అర్జున్. సో నాకు సరైనోడు సినిమా చూసినప్పుడు నాకు షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే బన్నీ పర్ఫార్మెన్స్. అంటే తను చేసిన విధానము, అవి అరే ఏం చేస్తున్నాడు అయిపోయింది. ఈ సినిమాలో సో మెనీ వేరియేషన్స్, దేనికి దానికి హోంవర్క్ చేసుకొని తను ఇచ్చిన వేరియేషన్స్ సూపర్. ఇప్పుడు మీకు చూస్తున్న ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ బ్రాహ్మణ్ క్యారెక్టర్ అది, డీజే క్యారెక్టర్ అంటే ఇది, డ్యాన్సులు అంటే డ్యాన్సులు, సో ఎవ్రీథింగ్. ఫైనల్గా సినిమా రెడీ. సో 23rd రోజు డెఫినెట్గా అటు బన్నీకి కానీ ఇటు హరీష్కి కానీ మీకు మా బ్యానర్కి 25th ఫిలిం కానీ అందరికీ ఇట్స్ ఏ సర్ప్రైజ్. సో ఇట్స్ ఏ సర్ప్రైజ్ హిట్. రేంజ్లో అవన్నీ వి డోంట్ నో, బట్ గట్టిగానే కొడుతున్నాం. మీరంటే ఇంకా మీ ప్లానింగ్ అది గట్టిగానే కొడుతున్నాం అది, బట్ ఆడియన్స్ చెప్పే వరకు. సో మా చేతిలో డెఫినెట్గా ఒక హిట్ సినిమా కనిపిస్తుంది నాకు. గట్టిగా కొడుతున్నాం అని ఎందుకంటున్నా అంటే ఆడియన్స్ కూడా అదే రేంజ్లో మేము అనుకున్నట్టు రీచ్ అయిపోతే ఇట్స్ 6er. మధ్యలో వచ్చిన చిన్న డిస్టర్బెన్సెస్ని మీరు బాగానే హ్యాండిల్ చేసినట్టున్నారు. టీజర్ రిలీజ్ అప్పుడు వచ్చిన కాంట్రవర్సీలు, పాట రిలీజ్ అప్పుడు వచ్చిన కాంట్రవర్సీ, అంటే
కాంట్రవర్సీ అది ఒకటేనండి. ఆ పాటలో ఆ వర్డ్స్ వల్ల, అంటే అదే ముందు నుంచి దువాడి జగన్నాథం బ్రాహ్మణ్ క్యారెక్టర్ అనగానే వాళ్ళందరూ ఎక్కువ ఫోకస్ చేశారు. నిజంగా ఇప్పుడు నాకుంది, నాకు అంతో ఇంతో తెలుసు అనుకుంటున్నాను, నాకే అర్థం కాదు నమ్మకం చమకం అంటే ఏంటి అని వాళ్ళు చెప్పే వరకు. సో కామన్ మ్యాన్కి ఎవరికి తెలియదు. కొందరు ఇప్పుడు బ్రాహ్మణ్ దాంట్లో ఉండి శ్లోకాల గురించి తెలిసి, హిందుత్వంలో ఉండి అవి గురించి తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుండొచ్చు. వాళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా అనుకొని మనకు వి డోంట్ వాంట్ ఎనీ కాంట్రవర్సీ. అది ఎస్పెషలీ నేను ఎప్పుడు కోరుకున్నా నాకు నెగిటివ్ ఉండకూడదు. సో మన సినిమా ప్రాపర్గా రెడీ చేసి ప్రేక్షకులకు నచ్చితే ఆ సినిమా ఆడుద్ది. మన ప్రేక్షకులకు నచ్చడానికి మనం ఏం చేస్తాం. సో నా డైరెక్టర్ కూడా హరీష్ కూడా ఎందుకన్నా మనకు అలాంటప్పుడు వాళ్ళని పిలిచాను, హరీష్ని కూర్చోబెట్టాను, వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడుకుని ఓకే అనుకొని చేసేసాం. మీకు లాంగ్ లాస్టింగ్ కోరిక పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని, అది అసలు ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లేదు? మీరు ఆయన సినిమాలన్నీ ఆల్మోస్ట్ మీరు డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. ఆల్మోస్ట్ ఐ థింక్ తమ్ముడు దగ్గర నుంచి తమ్ముడు, ఖుషి, తొలి ప్రేమ, గబ్బర్ సింగ్ మోస్ట్ ఆఫ్ హిస్ మూవీస్ని మీరు రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు, కానీ సినిమా ఎందుకు తీయలేకపోతున్నారు? అంటే ఒక 2 స్క్రిప్ట్స్ అనుకున్నాము. ఒక స్క్రిప్ట్ మెటీరియలైజ్ అయ్యేది ఉండి ఎక్కడో సింక్ అవ్వక చేయలేకపోయాము. అదేంటో మొన్న కూడా జస్ట్ 1 మంత్ బ్యాక్ కలిసాను కళ్యాణ్ గారిని, త్రివిక్రమ్ గారి సెట్లో కలిస్తే ఇలాగే అన్నాను, అంటే మీరు ఎప్పుడు కథ తీసుకుని వస్తున్నారు చెప్పండి, మీ బ్యానర్లో నేను సినిమా చేస్తున్నాను అన్నారా? సో మీరు స్క్రిప్ట్ మీరు నమ్మేది యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ జర్నీ అవన్నీ నేను చూస్తున్నాను. సో మీరు మంచి స్క్రిప్టు, ఇది కళ్యాణ్ గారికి బాగుంటుంది అనుకుంటే మీరు ఎనీ టైం ప్లీజ్ వెల్కమ్, నేను మీ బ్యానర్లో సినిమా చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. పోతే కళ్యాణ్ గారి ఇమేజ్కు సరిపోయే కథ కావాలి, నాకు హ్యాండిల్ చేసే డైరెక్టర్ కావాలి. ఆ 2 ఉంటేనే నేను కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతాను. బట్ వీఆర్ వర్కింగ్. సో అది ఎలా సెట్ అవుద్ది ఏంటి వి డోంట్ నో. సో నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా అనుకుంటాం, అంతే, అది సెట్ అవ్వాలి. అనుకుంటే ఇవి జరగవు, అది ఆ ప్రాసెస్లో జరుగుతూనే జరుగుతాయి. కానీ రాజుగారు, కళ్యాణ్ గారు అడపా ఇంక ఇది లాస్ట్ సినిమా, ఇంకో 2 సినిమాలు తీస్తాను ఇలా అంటూ ఉంటారు. అప్పుడు అలా మీకు కొంచెం గుండెలో రైలు పడగడతాయో? అంటే ఇది ఇప్పుడు నేను నమ్మేది ఏదైనా ఇప్పుడు జరగాల్సింది ఉందనుకోండి, మా కాంబినేషన్ 100% జరుగుతుంది. అది నా సంకల్పం, నేను దాన్ని నమ్ముతాను. దానికోసం వెయిట్ చేయాల్సింది, ఏదైనా టైం రావాలి. సో ఏది మన చేతిలో ఉండదు, మనం ప్రయత్నం చేసే వాళ్ళమే. మన ప్రయత్నం సక్సెస్ అయితే ఆ రోజు జరుగుద్దని నమ్ముతున్నాను నేను. రాజుగారు, మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద యాక్టర్లు అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అలాంటి వాళ్ళతో సినిమాలు ఇంతవరకు తీయలేదు. అంటే మీరు నెక్స్ట్ జనరేషన్ అందరితో తీసేశారు ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు. బట్ ద ఫస్ట్ జనరేషన్ ఉంది కదండి, వాళ్ళతో మీరు సినిమాలు ఇంకా చేయలేదు. అవి ఎప్పుడు వాటి కూడా సంకల్పించారా లేదా? అంటే అది తెలియదండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాలకృష్ణ గారితో నా మధ్య ఒకసారి అనిల్ రావు ఇప్పుడు ఒక ఐడియా చెప్తే వెళ్ళి కలిసి వచ్చాం, చెప్పాం, ఐడియా కూడా నచ్చింది. పోతే బాలకృష్ణ గారికి అప్పుడు 100th ఫిలిం చేయాలనే దాంట్లో ఈ లోపు అనిల్ రావు ఇప్పుడు మళ్ళీ ఇటు మాకు రాజా ది గ్రేట్ చేస్తుండడం. సో చెయ్యాలని ఉంటుంది. బట్ అది ఏదైనా నేను బిలీవ్ చేసేది వాళ్ళకి సరిపడే స్టోరీ ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమా చేయాలని. ఏదో వాళ్ళ డేట్స్ వస్తాయి కదా నేను సినిమా చేయలేను, ఎప్పుడూ చేయలేను నేను. సో నా దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్లో వాళ్ళు కనిపించాలి, అరే ఇది వీళ్ళకి బాగుంటుంది అని అనిపిస్తే డెఫినెట్గా లక్కీ ఈజ్ అ గాడ్ గిఫ్ట్. అది ఎన్ని స్టార్ హీరోస్, పెద్ద హీరోస్, సీనియర్ హీరోస్ ఎవరి దగ్గరకైనా నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళగలే స్వాతంత్రం నాకు ఉంది. సో అది పెద్ద కథ ఉంటే నేను ఎనీ టైం వెళ్ళిపోవచ్చు. బట్ అదైతే ఉంటుంది చిరంజీవి గారితో, నాగార్జున గారితో ఎప్పటికైనా సినిమా మీ లిస్ట్లో, మీ విష్ లిస్ట్లో. మరి పెద్ద పెద్ద డైరెక్టర్ల సంగతి ఏంటి? వినాయక్ గారితో తప్ప ఆ తర్వాత మళ్ళీ మీరు ఎవరితోనూ పెద్ద డైరెక్టర్స్తో? పూరి జగన్నాథ్తో అనుకున్నాము, ట్రావెల్ చేసాం కానీ మెటీరియలైజ్ కాలేదు. సీను వైట్లకి యాక్చువల్ తన ఆనందం సినిమా అప్పుడే నేను అడ్వాన్స్ ఇచ్చాను, అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఈ జగడము సినిమా ఇందాక చెప్పినప్పుడు మ్యాచ్ కానప్పుడు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే రాజమౌళి గారు ఒక మంచి మాట అన్నారు, మీరు ఇంతమంది కొత్త డైరెక్టర్లకి లైఫ్ ఇస్తున్నారు, నేను మీకు సినిమా చేస్తే అదొక సినిమా అవుద్ది, మీరు సినిమా చేస్తే ఒక డైరెక్టర్ పుడతాడు. అంటే ఎందుకో రాజమౌళి గారు ఆ మాట అన్న తర్వాత నేను అక్కడ నిజంగా నాకు ఒక ఇన్స్పిరేషన్ వర్డ్ అది. నిజమే కదా, ఫెయిల్యూర్ డైరెక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళు స్ట్రగుల్లో ఉంటారు,
సో సక్సెస్ సినిమా చేయాలి, రైట్ ప్లాట్ఫామ్ కావాలని. అండ్ కొత్త డైరెక్టర్లు ఉంటారు, వీళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ అవ్వడం వల్ల వాళ్ళకు ఒక సినిమా వస్తుంది. నేను పెద్ద డైరెక్టర్తో వెళ్ళి సినిమా తీయడం వల్ల ఒక సినిమా అవుతుంది. ఓకే. సో మొన్న ఈ మధ్య త్రివిక్రమ్ గారు కన్ఫర్మ్ చేసుకున్నాం ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే త్రివిక్రమ్ గారితో నేను ప్రొడ్యూసర్ కాకముందు తను రైటర్గా ఉన్నప్పుడు మేము క్లోజ్. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. సో మొన్నే అనుకున్నాం. మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తున్నారు, మరి వేరే జానర్స్ ఏం ట్రై చేయరా? హారర్, థ్రిల్లర్? అంటే అదేనండి, నా బ్లడ్లో లేని నేను ప్రయత్నం చేయడం వేస్ట్. అంతేనా? నా బ్లడ్లో లేదు అది. ఓకే. లేని అనవసరంగా ఏదో. రాజుగారు ఓన్లీ ప్రేమను పంచుతారు అంతే, విశాలమైన హృదయం. హోల్ ఫ్యామిలీ వెళ్ళి మా సినిమాని ఎంజాయ్ చేయాలి. పోతే ఎప్పటికప్పుడు ట్రెండ్ని బట్టి ఫాలో అవుతూ షిఫ్ట్ అవుతూ ఉండాలి. నాకు ఇప్పుడు సినిమా మారుతుంది కాబట్టి నేను షిఫ్ట్ కావాల్సిందే. సినిమాని ట్రావెల్ కావాలి. నా అభిరుచులతో ఆగిపోతే నాకు లైఫ్ ఉండదు, లేదు నేను వెనకబడిపోతాను. సో దాన్ని పట్టుకుంటూ నేను ముందుకెళ్ళాలి. ఈ మధ్య ఒక డీజే ఫంక్షన్లో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నారు, దిల్ రాజు గారు ఈజ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్. అల్లు అరవింద్ గారి నోట ఆ మాట రావటం, అది ఐఎమ్ షూర్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ మీ లైఫ్లో. అది కాకుండా ఇన్నేళ్లుగా మీరు రిసీవ్ చేసుకున్న మోస్ట్ బెస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్ ఏమన్నా గుర్తుందండి మీకు? ఎవరైనా ఇచ్చింది? అంటే అరవింద్ గారు ఇప్పుడు ఆ ఫంక్షన్లో కాకుండా నాకు బాగా గుర్తుంది, ఇది కాదు, అరవింద్ గారే సూర్యకు, హీరో సూర్య వాళ్ళది ఒక ఆడియో ఫంక్షన్ ఉంటే దే కేమ్. దానికి ఆ ఫంక్షన్కి నేను వెళ్ళాను. అరవింద్ గారు, సూర్య గారితో నాకు పరిచయం లేదు. సూర్య గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈజ్ ద నంబర్ 1 ప్రొడ్యూసర్ అని ఆయన అలా చూశాడు. అంటే సూర్య నువ్వు షాక్ అవ్వద్దు, నేను చెప్పింది కరెక్టే, నేను పక్క నుండి చెప్తున్నాను అని అనుకుంటున్నావా? నేను కూడా ఇప్పుడు డబ్బులు పెట్టి కాంబినేషన్ ఏం సెట్ అవుద్ది, కథలు వినేసి ఇచ్చేస్తాను. ఈయన మట్టుకు 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తూ సినిమా తీస్తాడు, అందుకు అంటున్నాను. పోతే నేను ఎప్పుడు అదే అరవింద్ గారు ఇచ్చే కాంప్లిమెంట్ ఈజ్ ఏ సూపర్ కాంప్లిమెంట్. చాలామంది రామానాయుడు గారితో పోల్చేది కాంప్లిమెంట్స్ అన్నీ మంచియే. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు, ఆల్ ఈజ్ ఎ టెంపోవరీ. సో టెంపోవరీ అని మనకు తెలిసినప్పుడు దానికి నేను ఎగ్జైట్ కావద్దు అనేది నా ఫిలాసఫీ. ఎక్సైట్ అవ్వకపోయినా కనీసం మనసుకి ఒక తృప్తితే వస్తుంది. అంటే అదేనండి, ఇప్పుడు ఆ నిమిషం దాటితే నార్మల్. సో ఆ నిమిషం దాటాలి, దాటుతూనే ఉంటాను లైఫ్ అంతా, అది నేను ఫిక్స్. నాకు మీ లైఫ్ సీక్రెట్ ఒకటి తెలుసండి, అది కరెక్ట్ కదా చెప్పండి. మీరు అద్భుతంగా పాటలు పాడతారని విన్నాను. అభినందన అనే ఒక సినిమా పాటల కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసి, అవునా? మరి మీరు ఒక పాట పాడితే అభినందన పాటే పాడండి. అప్పుడు పిల్లాని, అప్పుడు నా ఏజ్ ఈజ్ 19 years అను. అభినందన ఈజ్ 1989. సో 19 కంప్లీట్ అయ్యి 20 years నాకు. సో అప్పుడు ఒక ఎంతుజాదం. సో దాంతో ఆ సినిమా నాకు చాలా పిచ్చి. ఓకే. అభినందన, మైనే ప్యార్ కియా, గీతాంజలి కరెక్ట్ నేను టీనేజ్ నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు వచ్చిన సినిమాలు. ఆ 3 సినిమాల ప్రభావం నా పైన చాలు. అందుకని అలాంటి సినిమాలు తీస్తున్నారు. మేబీ ఐ ఉండొచ్చు. ఇట్ మై బెస్ట్ ఫిలిం సార్. ఓకే. మరి ఒక్క 2 లైన్లు పాడండి. అసలు అంటే మీరు సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళారంటే ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ బి ఎ గ్రేట్ సింగర్. అది 30 years. ఏదైనా మామూలు పాడుకోవడం కాదు కదండి, కాంపిటీషన్కి వెళ్ళి పాడారు. ఒక్క 2 లైన్లు అయితే పాడాలి రాజుగారు, మీరు వదిలిపెట్టేదే లేదు. ఒక్క 2 లైన్లు మీరు పాడాల్సిందే. అప్పుడు పాడిన పాటనేనా? ఐఎమ్ జస్ట్ టేకింగ్ యూ టు ద మెమరీస్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమించుటేనా నా నేరము. ఈ సాంగ్ పాడు. ఈ పాట పాడారా? వచ్చిందా? ప్రైజ్ రాలేదా? రాలా, తెలియదు కదా. అంటే మనకు ఏదో పాడాలని షోక్తో పాడాను. హరిశంకర్ గారు కోట శ్రీనివాసరావు గారితో పాట పాడించారు. మరి డీజేలో మీరు ఎందుకు పాడలేదు? జోష్లో పాడించాడు వాసువరం, అప్పుడే చెప్పా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మీ దువ్వాడ జగన్నాథం బ్లాక్ బస్టర్ కావాలి. మీ 25th ఫిలిం షుడ్ బి రియలీ అ బిగ్ హిట్ అండ్ మోర్ ఫిలిమ్స్ టు గో.
and you should be Thank you. one of the most successful producers Thank you. even further. Thank you. Thank you so much. Congratulations to iDream. Congrats, iDream. For more updates, watch and subscribe to iDream Media. 1 million subscribers. Subscribe. iDream. For more updates, watch and subscribe iDream Media. So watch us on iDream. Only on iDream channel. 1 million సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా కంగ్రాట్స్.